ఈరోజు పరిశుద్ధాత్ముడు ఏదో ఒకటి మీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన మిమ్మల్ని వేరుపరచబోతున్నాడు, నేను ముద్రించబోతున్నావు. ముందుగానే మీరు వేరుపరచబడిన చాలా వరకు మనకు తెలియదు. మన పిలిపేంటో, మనం ఏం చేయాలో చాలా విషయాలు మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు మెల్లిగా మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు, మీ మనోనేత్రాలు వెలిగిస్తున్నాడు. ఆయన చాలా చాలా విషయాలను మీకు బయలుపరుస్తున్నాడు. ఈరోజు మనం ఈ సెషన్ని మొదలు పెడుతూ మన పరిశుద్ధాత్ముని ప్రసన్నతను మనము నమ్ముదాము. ఇక్కడ ఉన్నాడని తెలుసుకుందాం. పరిశుద్ధాత్ముడిని మనం తెలుసుకోకుండా, ఆయన్ని మనం వ్యక్తిగతంగా తెలుసుకోకుండా మన జీవితాలు విజయవంతంగా ఉండలేవు, మన పరిచర్యలు విజయవంతంగా ఉండలేవు. ఒక్కసారి ఊహించండి, యేసయ్య ఈ పరువులోకానికి వచ్చినప్పుడు ఆయన పరిచర్యను, ఆయన యేసుక్రీస్తు పరిచర్యను పరిశుద్ధాత్ముడితో నింపేంత వరకు ప్రారంభించలేదు. 30 సంవత్సరాలు వేచి ఉన్నాడు. ఏం చేశాడు? 30 సంవత్సరాలు ఏది రాసలేదు. కానీ ఏ రోజైతే పరిశుద్ధాత్ముని బాప్తిజం పొందుకున్నాడో ఆ రోజు పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చిన దినమున ఆ రోజు ఆయన అద్భుతమైన పరిచర్యను ప్రారంభించాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత ప్రాధాన్యత పరిశుద్ధాత్మకు యేసయ్య తన జీవితంలో ఇచ్చి ఉంటున్నాడు. మీరు అందుకే యేసయ్య అంటున్నాడు, నా గురించి ఏమన్నా మాట్లాడచ్చు అంటున్నాడు యేసయ్య. కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధంగా నువ్వు మాట్లాడితే, దుఃఖపరిస్తే దానికి పాప క్షమాపణ లేదు అంటున్నాడు. ఆయనకు తెలుసు పరిశుద్ధాత్ముడు ఎంత ప్రత్యేకము. ఎందుకంటే యేసయ్యకు అవసరమై ఉండే పరిశుద్ధాత్ముడు ఆయన పుట్టుక నుంచి ఆయన తిరిగి లేచి పరలోకంకి వెళ్ళేంత వరకు. మీకు తెలుసా, ఈరోజు ఈ సంఘానికి ఉంటున్నటువంటి పరాజయం ఏంటో, ఎందుకు మహిమ ఈ సంఘాలలో బయలుపరచబడతలేదు ఎందుకు అంటే, మనకు పరిశుద్ధాత్మని గురించిన జ్ఞానము లేదు. నేను పరిశుద్ధాత్మని గురించి బోధిస్తాను అని చెప్పట్లేదు, కానీ కేవలం మనం తెలుసుకోవడము మాత్రమే కాదు, మన మనస్సులో ఇది మనకుంటున్నటువంటి జ్ఞానము కాదు, ఇది అనుభవపూర్వకమైన జ్ఞానం మనకు కావాలి. బైబిల్ ఏమంటుందంటే, యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడినప్పుడు యోహాను సువార్త 16-14 నుంచి మనం చూసినట్లయితే మనం చూడబోతున్నాము. యేసయ్య మీరు ఆయన తెలుసుకుంటారు అని అన్నాడు. ఆయన చెప్పినప్పుడు అది కేవలం మీరు ఏదో తెలుసుకుంటారు, నేను వాక్యం నుంచి ఇది చెప్పినాను, చాలా చాలా విషయాలు చెప్పాను కాదు. బైబిల్ నిపుణులంతా కూడా వారు యేసయ్యను గుర్తించలేకపోయారు, పరిశుద్ధాత్మను గుర్తించలేకపోయారు. అది నిజంగా యేసుక్రీస్తు అది తెలుసుకోవడము ఎంతో ప్రాముఖ్యం. ఏదో తెలుసుకోవడము కాదు, థియాలజికల్గా థియరీగా కాదు, అది అనుభవించే జ్ఞానంలో మీరు తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముని మీరు తెలుసుకోవాలి. ప్రాముఖ్యమైన పని మనకున్నది. ఆ వాంఛ, మీ జీవితంలోని వాంఛ ప్రాముఖ్యంగా ఏముండాలి అంటే, వ్యక్తిగతంగా ఆయన్ని మీరు తెలుసుకోవాలి. అందుకే పౌలు అంటున్నాడు, పౌలు ఒక గొప్ప అపోస్తలుడు, నూతన నిబంధన 70% రాసిన వాడు, క్రీస్తు మనలో ఉన్నాడన్న ప్రత్యేకత చెప్పి ఉంటున్నాడు, రహస్యాలు, సువార్త యొక్క రహస్యాలు చెప్పాడు. ఎక్కువగా పరిశుద్ధాత్మ కొరకు రాసిన వ్యక్తితనం. ఆయనకి ఏ విధంగా ప్రత్యక్షతలు వచ్చాయి ఆయన స్పష్టంగా చెప్తాడు. 2 కొరింథీయులు 14 చెప్తున్నాడు, మనము పిలవబడ్డాము పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉండడానికి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీ కనులను తెరుచును గాక. ఆయనను ఎంతో వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి మునుపెన్నడూ లేని విధంగా నేను చెప్తున్నాను. మీకున్నటువంటి సమస్యలు, మీరు చేస్తున్నటువంటి కష్టపడుతూ చేస్తున్న ప్రతి పని, మీరు పొందుకోవాలని ఆశిస్తున్న ప్రతి దానికి దేవుడు పరిశుద్ధాత్మను మీకు జవాబు ఇవ్వబడుతున్నాడు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మను తెలుసుకోవడం ద్వారా ప్రారంభం అవుతుంటాయి. అందుకే 2 కొరింథీయులు 13-12 చదువుతుంది, సహవాసము మీతో ఉండునుగాక. మనము ఆయనతో సహవాసము కలిగి ఉండడానికి పిలవబడ్డాము. ఆయనతో జత పని వారముగా ఉండడం అంటే 24 గంటల సేపు ఆయనతో సహవాసం కలవడం. కేవలం పరిచర్యకు ముందు వెళ్ళడం కాదు, ఏదో పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్ళక ముందు కాదు, ఏదో సర్వీస్కి ముందు కాదు, ఏదో సమస్య వచ్చినప్పుడు కాదు. 24/7 మీరు పరిశుద్ధాత్మని సహవాసంకి ఇవ్వబడింది. ఆయన ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను వెళ్తున్నాను, నేను ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను. శిష్యులు ఎంతగానో ఆనందిస్తున్నారు. యేసయ్య సావాసం గురించి చెప్పినప్పుడు
ఎంతో సంతోషిస్తున్నాడు. వారు తింటున్నారు, పడుకుంటున్నారు, యేసయ్యతో పడుకుంటున్నారు, యేసయ్యతో మాట్లాడుతున్నారు, వారు సహవాసము కలిగి ఉన్నాడు. చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, యేసయ్య నుంచి గద్దింపును పొందుకున్నారు. ప్రతిదీ జరిగింది. యేసయ్య వారి కొరకు నిలబడ్డారు. ప్రతిదీ యేసయ్య చేశాడు వారి కొరకు. ఒక హఠాత్తుగా ఒక రోజు వచ్చింది, యేసయ్య భూలోకాన్ని వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ట్రాజడీ ఏంటంటే ఏ మానవుడు మనతో ఎల్లవేళలా నివసించలేడు. అన్నట్టుగా మనుషులు వస్తారు, మనుషులు వెళ్ళిపోతారు. ప్రతిదీ వస్తుంది, వెళ్ళిపోతుంది. పరిచర్య కూడా వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఒకటి నీలో నివసించడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆయనే నీ దగ్గర మీతో జీవించేవాడు. నాకు తెలుసు చాలామంది ఇక్కడ, కొంతమంది ఇక్కడ మీరు మీ ప్రియమైన వారిని కోల్పోయారు. నాకు తెలుసు, నేను కూడా కొంతమందిని కలిసాను. అది ఎంతో హృదయాన్ని కదిల్చి వెలుస్తుంది. కోడల్ని కోల్పోవడము, ఇదే వాస్తవత్వం. ఈ భూలోకంలో ఎవ్వరు కూడా మనతో శాశ్వతంగా ఉండరు. యోహాను 16లోకి వెళ్దాము మనము. యోహాను 14, 15. యోహాను 14, 16 నుంచి చదువు. యోహాను 14, 16. యేసయ్య అంటున్నాను, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు నేను ఈరోజు మీ సహాయకుని పరిచయం చేయాలనుకుంటున్నాను. మీ పారాక్లిటస్, నీ స్నేహితుడు, నీ సహవాసిని నేను ఆయన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన మీతో నివసిస్తున్నాడు ఇన్ని సంవత్సరాలన్నీ కూడా. నేను తిరిగి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈరోజు మీరు ఆయన యొక్క వేరో కోణంలో మీరు తెలుసుకోబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నేను వెళ్తున్నాను. నాకు తెలుసు మీరు నన్ను మిస్ అవుతున్నారు, మీరు అనాథలుగా భావిస్తున్నారు. నాకు తెలుసు చాలాసార్లు మనం అనాథలుగా అనుకుంటూ ఉంటాం. పరిచర్యలో కూడా ఎంతో మినిస్ట్రీలో మనము అందరి ద్వారా తృణీకరించబడ్డాం అనుకుంటాం. కుటుంబంలో కూడా అనాథలుగా ఉంటున్నటువంటి ఆత్మ సంఘంలో కూడా పనిచేస్తుంది, విశ్వాసులలో పనిచేస్తుంది. ఎందుకో తెలుసా? మనకు అర్థం అవ్వలేదు మనలో ఎవరు నివసిస్తున్నారో మనకు అర్థం అవ్వలేదు. అందుకే ప్రతిసారి మనం అనుకుంటున్నాం, అయ్యో నేను ఒంటరిగా ఉన్నానే, నేను ఎంతో ఒంటరిగా ఉన్నాను. ఎందుకో తెలుసా? మీరు ఒంటరి వాళ్ళు కాదు. యేసయ్య మీలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నారు. అయినా కానీ మీరు అది అనుభవిస్తారు. ఎందుకో తెలుసా? మనకు ఆయన తెలీదు, ఆయన అనుభవించలేదు. ఆయనను మనం ఇంకా అనుభవించలేదు. పరిశుద్ధాత్ముడు ఎవరు తప్ప ఏదో ఒక వస్తువుగా పరిశుద్ధాత్మను మనకు పరిచయం చేయలేదు. ఈరోజు సంఘం యొక్కటువంటి దురదృష్ట విషయం ఏంటంటే, మనం ఆలోచిస్తాము, మనం అనుకుంటాము పరిశుద్ధాత్ముడు ఏదో శక్తి అని, ఏదో శక్తి, ఏదో ఒక అనుభవం అని అనుకుంటాను. నేను దాన్ని అనుభవించాలి, నేను తాకాలి అనుకుంటుంటారు. మనము భావోద్రేకాల మీద ఎక్కువగా ఆధారపడుతుంటాం. మేము దాన్ని అనుభవిస్తేనే మేము నమ్ముచ్చాము అది పరిశుద్ధాత్ముడు అని. యేసయ్య అంటున్నాడు ఇక్కడ, నేను మీకు వేరొక ఆదరణకర్తను దయచేస్తాను అంటున్నాడు. ఆమేన్. ఇంకొక సహాయం అనట్లేదు, ఆదరణ అనట్లేదు, ఆదరణకర్తను. ఆయన ఒక వ్యక్తి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, యేసయ్య వలే, తండ్రి వలే. ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది నిజంగా మనం ఆయన ఒక వ్యక్తిగా చూస్తాము, ఆయనను ఒక వ్యక్తిగా మనం భావిస్తాము. దినమంతా కూడా ఆయన ప్రసన్నతని, ఆయన సన్నిధిని మనము నమ్ముతుంటాము. మనం దాని గురించి బోధించబడలేదు, మనకు తెలియదు. మనకు ఎక్కువగా తెలుసు ఏంటంటే తండ్రి గురించి ఎక్కువ తెలుసు, యేసయ్య గురించి ఎక్కువ తెలుసు, కానీ మనకు పరిశుద్ధాత్మని గురించిన జ్ఞానము లేదు. కానీ పరిశుద్ధాత్ముడే వ్యక్తి నిన్ను యేసయ్యతో కలుపుతున్నాడు. పరిశుద్ధాత్ముడే నిన్ను తండ్రితో కలిపేవాడు. పరిశుద్ధాత్మని మీరు తెలుసుకోకుండా మీరు యేసయ్యను తెలుసుకోలేరు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవుని ఆత్మ లేకుండా ఎవ్వడును యేసుక్రీస్తుని ఒప్పుకోలేరు ఈ లోకంలో. అవును, ఎవరు చెప్పలేరు. మీరు విశ్వాసిగా కూడా ఉండలేరు. పరిశుద్ధాత్ముడు మీకు చెప్పకుండా, బోధించకుండా, ఈయనే మీ రక్షకుడు, ఆయనే మిమ్మల్ని మీకు యేసును పరిచయం చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎంతగా మనము ఇంకా ఆయనకు దగ్గరగా ఉండాలి. మన జీవితంలో జరిగే విషయాలు
ఈ పరిచర్యలో జరిగే విషయాలు, ఈ లోకంలో జరిగే విషయాల్లో ప్రతీది కూడా అవి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్రతిదాన్ని తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మని మీరు తెలుసుకొని అని ఈరోజు నేను నిజంగా ప్రార్థించాను, తండ్రి నేను మాట్లాడతాను కానీ పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరి ముందు మీరు నించోండి, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. ఒక వ్యక్తిగా ఎంతగా వారి కొరకు మీరు వేచి ఉంటున్నారో, వారి సహవాసం కొరకు మీరు వేచి ఉంటున్నారు, ఎంతగా ఆ సమీప బంధం కలిగి ఉండాలని ఆశిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. యేసయ్య అంటున్నాడు, వేరొక ఆదరణకర్తను మీకు దయచేస్తాను అంటున్నాడు. మొదటిగా మీరు అర్థం చేసుకోవాలండి, ఆయన ఒక వ్యక్తి, నీ వలే నా వలే ఉన్న వ్యక్తి ఆయన అంటే అర్థం ఏంటంటే అవే స్వభావాలు ఉన్నాయి, వ్యక్తికి ఉన్నటువంటి స్వభావాలే ఉన్నాయి. ఆయన ఖచ్చితమైన ఒక వ్యక్తి. ఎంతగా సున్నితంగా ఉండాలి పరిశుద్ధ ఆత్మ వ్యక్తికి, ఎంతగా మనం ఆయన గురించి ఆలోచించాలి. యేసయ్య అంటున్నాడు, నేను వెళ్తాను, వేరొక ఆదరణకర్త మీ వద్దకు వస్తున్నాడు. ఇంకా ఇక్కడ వేరొక అంటే ఏదో వేరేది కాదు, గ్రీక్లో రాయబడింది ఏంటంటే ఆలెస్ అని. అర్థం ఏంటంటే నా వలే ఉండే వ్యక్తి మీ దగ్గరికి పంపించేది, మిమ్మల్ని నేను అనాథగా విడిచిపెట్టను. ఎంత అద్భుతమైన దేవుడు మనతో పాటు ఉండాలని ఆశిస్తున్నాడు, మనలో నివసించాలని ఆశపడుతున్నాడు. అదే ఆయన ఆశ, వాంఛ. నేను చెప్పాను, ఏ దినమైతే ఆ మహిమ సియోను కొండ మీదకి వచ్చినప్పుడు, ఆ మందసం మీదకి వచ్చినప్పుడు, ఆ సొలొమోను మందిరంలోనికి ఆ మహిమ వచ్చినప్పుడు అది వేరే ఏదో కాదండి, అది పరిశుద్ధాత్ముడు. ఆయన సంపూర్ణతలో అక్కడ వచ్చి ఆ కొండను నింపి ఉంటున్నాడు, సియోను కొండను. ఈరోజు సంపూర్ణతలో దేవుడు నిన్ను నింపి ఉంటున్నాడు. ఆయన మందిరముగా నిన్ను తీసుకొని ఉంటున్నాడు. నాకు తెలియదు ఎంతమందికి మీకు అర్థమవుతుందో మందిరము అంటే. చాలామంది మందిరాలకు వెళ్ళి ఉండొచ్చు, ఏ విధంగా ఆ మందిరాన్ని ఉంచుతారో ఎవ్వరు కూడా దాంట్లో ప్రవేశించలేరు, లోపటి గర్భగుడిలోకి ఎవ్వరు వెళ్ళలేరు. ఎక్కడైతే మందిరం ఉంటుందో అయ్యో వారు ఎంతగానో ఉంటారు, అక్కడ ఒక మందిరం ఉంది అని 2500 గుడులు ఉన్నాయి ఇక్కడ. మీరు నడిచినప్పుడు అర్థం ఏంటంటే మీరు నడట్లేదు, పరిశుద్ధాత్ముడు నడుస్తున్నాడు. మీరు నడుస్తుంటే అది ఒక ప్రత్యక్షత కావాలి మీకు. యేసయ్య అన్నాడు ఆదరణకర్త, తనను తాను ఒక వ్యక్తిగా పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఆదరణకర్త ఒక్క వ్యక్తి కాదు, గ్రీక్ పదం ఏంటంటే పారాక్లిటస్. పారాక్లిటస్ అర్థం ఏంటంటే చాలా అర్థాలు ఉన్నాయి దానికి. దాని అర్థము నీకు సమీపముగా, చాలా దగ్గరగా ఉండడానికి పిలువబడినటువంటి వ్యక్తి, మనతో ఉండడానికి పిలువబడినటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి పిలువబడ్డాడు, పంపించబడ్డాడు, తండ్రి యొక్క వాగ్దానముగా పంపించబడ్డాడు, చాలా సమీపంగా ఉండడానికి. అందుకే బైబిల్లో సెలవిస్తుంది ఏంటంటే తండ్రితో పాటు కలిసిన వాడు ఆత్మలో ఏకాత్మ అయ్యున్నాడు. అది మనకు అర్థం కాదండి. మనం తిరిగి మీరు జన్మించినప్పుడు మీ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఒక్కవారు అయిపోయారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి నీతో పాటు ఒక్కరైపోయారు. ఏదో శక్తి కాదు, ఏదో అనుభవము కాదు, ఏదో ఒక వస్తువు కాదు, మీరు ఆశిస్తున్నటువంటిది. మీకు తెలుసా, మనకు ఒక శక్తివంతమైన పరిచర్య కావాలి, నాకు శక్తి కావాలి. మీరు అనుకుంటున్నారు, దేవా నాకు పరిశుద్ధాత్మని వరాలు కావాలి, నాలో నుంచి బయలు వెళ్ళాలి, దేవా నేను స్వస్థపరచబడడం, గొప్ప స్వస్థతలు చేయాలి, ఎన్నో వాంఛలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే సంఘము శక్తి వెంటల పరిగెడుతుంది. కానీ యేసయ్య శిష్యులతో అనలేదు, యెరూషలేములో నివసించండి, మీరు పరిశుద్ధాత్మని పొందుకునేంత వరకు యెరూషలేములో ఉండండి అని చెప్పలేదు. ఆయన అర్థం ఏంటంటే, ఆయన చెప్పడానికి పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తి వచ్చేస్తుంది. వ్యక్తి వచ్చినప్పుడే శక్తి వస్తుంది. మొదటిగా వ్యక్తి, ఆ తర్వాతే శక్తి. ఈరోజు మీకు అర్థం చేసుకోవాలి ఏంటంటే, మీరు ఒక వాంఛ ఏమై ఉండాలి, పరిశుద్ధాత్ముడా నేను నీకు ఎంతో సమీపమైన స్నేహితునిగా ఉండాలి, పరిశుద్ధాత్ముడా నేను నిన్ను తెలుసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, పరిశుద్ధాత్ముని మీరు అర్థం చేసుకోవడానికి మీ జీవితం అంతా వెచ్చించాలి.
మనుషులను అర్థం చేసుకోవడానికి, నీ నీ పార్ట్నర్ని అర్థం చేసుకోవడానికి, మీ పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ఎంత కష్టపడతారు. నేను వివాహం అవుతుంది, నాకు ఈ వ్యక్తి తెలవాలి, కూర్చొని చాటింగ్ కాల్స్లలో మాట్లాడను. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫోన్ బిల్ ఎంతో ఎక్కువగా వస్తుంది, ఎంతో సమయం వెచ్చిస్తుంటారు. ఒకరు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలనుకుంటారు. ఎందుకు వారు ఏకం కాబోతున్నారు శరీరములో? ఒక్కసారి ఆలోచించండి. మీరు పరిశుద్ధాత్మలో ఏకమై ఉన్నారో, ఆత్మలో ఎంత ఎక్కువగా మీకు ఆశ కలిగి ఉండాలి ఆయనని ఎంతో లోతుగా తెలుసుకోవడానికి. యేసయ్య అంటున్నాడు, ఆయన మీ ఆదరణకర్త, మీ పారాక్లిటస్. ఆయన పారాక్లిటస్ అంటే ఆదరించేవారు, సలహా చెప్పేవారు. పరిశుద్ధాత్ముడు అన్నిట్లో అన్ని. పారాక్లిటస్ అంటే సలహా చెప్పేవాడు, మీ పక్కన నించోవాడు, నీ సహాయకుడు, నిన్ను ఆదరించేవాడు. మీ 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 ఆదరణ మీతో ఎప్పుడు ఉంది. ఎక్కడో అక్కడ వెళ్ళి మీరు ఆదరణ పొందాల్సిన అవసరం లేదు. ఆ ఆదరణకర్తే మీలో ఉన్నాడు. ప్రతి సమయం మిమ్మల్ని చూస్తున్నాడు. నాకు తెలీదు, నేను నమ్ముచున్నాను పరిశుద్ధాత్ముడు మీ హృదయాలను తెరిచి ఆయన అనుభవాలను అనుభవించడానికి మేము సహాయం చేస్తాడని నేను నమ్ముచున్నాను. ఎంతగా సున్నితంగా ఉన్నాం మనం చుట్టుపక్కల ఉన్న వారికి. మనం వాళ్ళని వ్యక్తులుగా చూస్తున్నాం. ఓ నాకు తెలుసు తను గాయపరచబడుతుంది, అయ్యో నా భర్తకి ఇది ఇష్టం ఉండదు, నేను ఆయనకు చెప్పకుండా వెళ్తే ఆయన గాయపరచబడతాడు, నేను ఇవన్నీ ఆయన అడిగి చేయాలి. మన కుటుంబ సమస్యలన్నీ, కుటుంబాన్ని అంతా కూడా ఈ విధంగా మనము ఒక ఉద్దేశపూర్వకంగా నడుపుతుంటాను. మనం మనందరినీ ప్రేమిస్తున్నాము. మనం ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే వారికి మనం వాళ్ళకి విలువివ్వాలి మన జీవితంలో మనం ఆశ అనుకుంటూ ఉంటాము. మనం ఎందుకు పరిశుద్ధాత్మనికి అంత విలువ ఇవ్వట్లేదు మన జీవితంలో? ఎందుకో తెలుసా మీకు? ఆయనను ఒక వ్యక్తిగా మీరు చూడలేదు. మీరు అనుకున్నారు, సరే నేను అన్య భాషలో మాట్లాడుతున్నారు, సరాబతాబరహలయ్యంత, అదే పరిశుద్ధాత్ముడు. అగ్ని 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 సరే, అగ్నే పరిశుద్ధాత్ముడు. అయ్యో పావురము, పరిశుద్ధాత్ముడు పావురమై ఉండడు, పరిశుద్ధాత్ముడు నీళ్ళు అయి ఉండడు, ఓ జీవజల నదులు అది కూడా అయి ఉండొచ్చు. ప్రతిసారి తెలుసా మనము పరిశుద్ధాత్ముడు ఒక వస్తువు అని అనుకుంటాము. ఇవన్నీ చిహ్నాలు పరిశుద్ధాత్మునికి. మీరెవరి గురించి అన్నా మీరు చెప్పేటప్పుడు మీరు తెలుసా, ఆ సిస్టర్ లోపలికి వచ్చినప్పుడు ఒక ఏనుగు ఒక వెండి షాప్కి వచ్చినట్టే వస్తుంది అన్నట్టుగా, ఆ విధంగా పరిశుద్ధాత్ముని బైబిల్ మనకు అర్థం చెప్పుచున్నది. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆ కొండంతా కదిలి ఉంది. కానీ ఎవరు ప్రాముఖ్యం ఇక్కడ? వ్యక్తి చాలా ప్రాముఖ్యము. ఆయనే మనల్ని ఆదరించేవారు. నేను వెళ్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని ఆదరిస్తాడు. మీకు తెలుసా, చాలామందికి ఇక్కడ పరిశుద్ధాత్ముని ఆరాధన అవసరం. నాకు తెలుసు పరిచర్యలో చాలా పరిస్థితుల గుండా వెళ్తాం. పరిచర్యలో ఇది మనకు అవసరం, పరిశుద్ధాత్ముడు అవసరం. ఎంతో తృణీకరణలు, ఎన్నో గాయాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఎదురుదాడులు, ఎన్నో భారాలు. ఎందుకు మనల్ని అది కిందికి తూర్చివేస్తుందో తెలుసా? ఎందుకంటే మనము ఆ భారాన్ని మోయాలనుకుంటాము, మనము మోయాలనుకుంటాము. కానీ మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడతారో, నేను చెప్పట్లేదు మీరు పరిశుద్ధాత్ముడు లేకుండా ఏమీ చేయలేదని, కానీ కొంత కోణం వరకే. కానీ పరిశుద్ధాత్ముడు మీ జీవితాన్ని 100% తీసుకోవాలనుకుంటున్నాడు. మీరు యేసుక్రీస్తు పరిచర్యను చూసినప్పుడు యేసయ్య వ్యక్తి, ఆయన పరిశుద్ధాత్ముని చేత నింపబడ్డాడు 100%. ప్రతిదీ ఆయన చేసిన ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా 100% పరిశుద్ధాత్మని వారు చేశాడు. అదే పరిశుద్ధాత్ముడు మీలో నుంచి ఆశపడుతున్నాడు. క్రీస్తు శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి అదే ఆయన ఆశపడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు, ప్రతి ఒక్కరిలో. మనం ఆయనను గుర్తించినప్పుడు, ఆయనను ఒక వ్యక్తిగా మనను చూసినప్పుడు, ఆయనకు ఆ విలువ ఇవ్వడం ప్రారంభించినప్పుడు, నేను ఒక విషయం చెప్పాలా, మేము ప్రతిసారి చెప్తుంటారు, నేను ఎంతగానో తృణీకరించబడుతున్నాను, ఆ వ్యక్తి నన్ను తృణీకరించాడు, ఈ వ్యక్తి నన్ను తృణీకరించాడు. మన భావోద్రేకాలను బట్టి మనం ఎంతగానో నడిపింపబడుతున్నాం. మీకు తెలుసా, ఈ లోకంలో ఎక్కువగా తృణీకరించబడిన వ్యక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడే అందరికంటే ఎక్కువ తృణీకరించబడినవాడు. పరిశుద్ధాత్ముడే అందరికంటే ఎక్కువగా తృణీకరించబడ్డవాడు.
ఎంతగా ఆయనని మనం తృణీకరించాం మన జీవితంలో. ఎంతగా సంఘం ఈరోజు ఆయనను తృణీకరిస్తుంది. ఈరోజు ఎంతమంది పరిచారకులు ఆయనని తృణీకరిస్తున్నారు. వారి సొంతంగా అన్నీ చేయాలనుకుంటారు వారి జ్ఞానంతోని ప్రతీది కూడా. ఎన్నో డినామినేషన్స్ పరిశుద్ధాత్మని నమ్మరు. మీకు తెలుసా ఎందుకో? అపవాదికి తెలుసు పరిశుద్ధాత్ముని యొక్క శక్తి. అపవాదికి తెలుసు సంఘానికి పరిశుద్ధాత్ముడు ఎవరు అని అర్థమైనప్పుడు, సంఘము పరిశుద్ధాత్మతో కలిసి నడవడం ప్రారంభించినప్పుడు అపవాదికి తెలిసి ఏం జరుగుతుందో. అందుకే అపవాది ఆపేస్తున్నాడు ఈ మర్మాలు, ఈ ప్రత్యక్షతలు పరిశుద్ధాత్ముని వారికి ప్రత్యక్షపరచుకోవడానికి అపవాది ఆపేస్తున్నాడు. కానీ యేసయ్య అంటున్నాడు, మీరు తెలుసుకోవాలి ఆయన వేరొక ఆదరణకర్త, ఆయన మీతో నివసిస్తాడు యుగ యుగములు. శుభవార్త ఏంటంటే నిన్ను తృణీకరించలేదు, పరిశుద్ధాత్మ నిన్ను తృణీకరించలేదు. మీరు అనుకుంటుండొచ్చు, అయ్యో నేను ఇవి చేశానే, నేను ఈ తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను ఓడిపోయాను, పరిశుద్ధాత్మ నన్ను వదిలేశాడేమో, పరిశుద్ధాత్మ నాలో నివసిస్తలేడేమో. కానీ పాత నిబంధనలో మీరు చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోతూ ఉండే, ఆయన నివసిస్తూ సహవాసం చేస్తూ ఉండలేదు. ఒక్కసారి ఆలోచించండి, వచ్చి వెళ్ళిపోతూనే పరిశుద్ధాత్మలో పరిచర్యను చూడండి ఎంత శక్తివంతంగా. అక్కడున్న ప్రవక్తలు వారు చేసిన పరిచర్య ఎంత శక్తివంతమయంగా ఉంది. పాత నిబంధన పరిశుద్ధాత్ముడు వస్తూ వెళ్తూ ఉండే. ఆయన వచ్చి కొంత పని ముగించుకుని వెళ్ళిపోయేవాడు. కానీ ఆయన సంతోషంగా లేడు. పరిశుద్ధాత్ముడు నన్ను ఆయన శరీరంగా చేసుకోవాలనుకున్నాడు, ఆయన మందిరంగా చేసుకోవాలనుకున్నాడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, కానీ ఆయన ఒక శరీరము లేదు. ఈరోజు మీరు పరిశుద్ధాత్ముని శరీరమై ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత ప్రత్యేకత అండి ఇది. నేను ఆయన శరీరాన్ని నా కనుల నుంచి అయినా ప్రవహించాలనుకుంటున్నాడు, నా నోటి నుంచి అయినా ప్రవహించాలనుకుంటున్నాడు, నా చేతుల ద్వారా ప్రవహించాలనుకుంటాడు, నా శరీరం అంతటి నుంచి అయినా ప్రవహించాలనుకుంటున్నాడు, నా వస్త్రాలతో అయినా ప్రవహించాలనుకుంటున్నాడు. అందుకే పేతురు నీడ స్వస్థపరిచింది. ఎందుకో తెలుసా? ఆయనను ఒక వ్యక్తిగా చూసి ఉంటున్నారు. ఆయన నీతో నిరంతరం ఉంటున్నాడు, ఆయన నిన్ను వదిలిపెట్టలేదు. అవును, మీరు ఆ విధంగా మీరు అనుకోవచ్చు, ఆయన నన్ను వదిలేశాడు. కాదు, పరిశుద్ధాత్ముడు ఇంకనూ మీలోనే నివసిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈరోజు ఎంతో సన్నిహితంగా రావాలని ఆశపడుతున్నాడు. ఆయన ఏకమై ఉన్నాడు మీతో, కానీ మీరు అది చూడాలని ఆశపడుతున్నారు. మీరు ఆయనకు హత్తుకొని ఎంతో సమీపంగా ఉండాలని అనుకుంటున్నాడు. ఆనందించడానికి, ఆ అనుభవాన్ని చూడడానికి, ప్రతి నిమిషము ప్రతి సెకండ్ మిమ్మల్ని అనుభవించడానికి ఆయన ఒక వ్యక్తి. ఆయన మీలో ఉన్నాడు, ఆయన సహాయం చేసేవాడు, ఆదరణకర్త మీలో ఉన్నాడు. ఆయన మీలో ఉన్నాడు. ఇప్పుడు నేను ప్రార్థించినాను, దేవా నేను వాక్యం పంచుకుంటున్నప్పుడే అపోస్తలులు 10:44 సెలవిచ్చినట్లుగా నేను మాట్లాడుతుండగానే పరిశుద్ధాత్ముడు మీకు పరిచారం చేస్తాడు, మిమ్మల్ని తాకుతాడు, పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయబోతున్నాడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు, ఒక వ్యక్తిగా మిమ్మల్ని తాకబోతున్నాడు. అవును, పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చినప్పుడు, ఆయన తాకినప్పుడు మనం తట్టుకోలేము. అందుకే మనం దొర్లుతాము, అందుకే మనం నవ్వుతాము, అందుకే మనం ఏడుస్తాము, అందుకే మనం పరిగెత్తుతాము, గట్టిగా వరుస్తాము. ఎందుకంటే ఈ శరీరము పరిశుద్ధాత్మని శక్తిని తట్టుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దాన్ని ఆశించండి. నేను బోధిస్తుండగానే దాన్ని ఆశించండి. పరిశుద్ధాత్ముడు కదులుతూ మిమ్మల్ని తాకడం. మీకు తెలుసా, ఆది కాండంలో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండగా చీకటి మీద చీకటి ఉంది, కానీ పరిశుద్ధాత్ముడు అక్కడ సంచారం. మీ జీవితంలో కూడా ఉంది, మీ జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు కదులుచున్నాడు. అవును, మీరు ఓడిపోయినప్పుడు, దేవుని చిత్తాన్ని మీ జీవితంలో మీరు కోల్పోయినప్పుడు, ఎంతో భయంకరమైన పరిస్థితులు మీ జీవితంలో జరిగినప్పుడు కూడా ప్రతి సెకండ్ పరిశుద్ధాత్ముడు కదులుతూ ఉన్నాడు. అందుకే మీరు ఈరోజు సజీవంగా ఉన్నారు, అందుకే ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, అందుకే ఇంకా మీరు పరిచర్య చేయాలనుకుంటున్నారు. అంతే నిశ్చయంగా మీ విశ్వాసాన్ని మీరు పట్టుకొని ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముని వలననే. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నప్పుడు, వాట్కొచ్చినప్పుడు వెలుగు వచ్చింది, ఈ అందమైన లోకం వచ్చింది. ఈరోజు వాక్యం వస్తుండగా, నేను మాట్లాడుచుండగా మీరు అనుభవించబోతున్నారు పరిశుద్ధాత్మ వ్యక్తిని. మీరు
ఎక్కడ కూర్చొని ఉన్నారో పరిశుద్ధాత్ముని పరిచర్యను మీరు అనుభవించబోతున్నాడు. ఆయన మీతో ఉంటాడు. మీతో ఉండడం అంటే నిన్ను విడిచి వెళ్ళడం కాదు, 24 గంటలు మీతో ఉండడము. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన మీతో పాటు. మీ భర్త మీతో రాలేడు, మీ భార్య మీతో రాలేదు, మీ ప్రియమైన పిల్లలు నీతో రాలేరు, కానీ ఆయన మీతో వస్తాడు. నీవు ఎక్కడికి వెళ్ళాలని ఆయన ఇష్టపడడో అక్కడికి నువ్వు వెళ్ళినా కానీ నిన్ను ఆయన అక్కడ తీసుకెళ్తున్నాడు. నీవేదో చేయకూడదు అనుకున్నప్పుడు కూడా ఆయన నీతో ఉన్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా మీకు? పరిశుద్ధాత్ముడు నిన్నెంతో నమ్ముతున్నాడు. నాకు తెలియదు ఎంతమంది మిమ్మల్ని మీరు నమ్ముతున్నారో. నువ్వు నమ్మకు, నిన్ను నువ్వు నమ్ముకోకు అని ఎన్నిసార్లు చెప్పాను. అయ్యో నేను నమ్ముకోలేకపోయినాను సిస్టర్, నేను ఎన్నోసార్లు ఓడిపోయాను, నేను నిలబడలేను, నేనేది చెప్తానో దాని మీద నేను నిలబడలేను, నేను ఆ కుటుంబాన్ని నేను అపజయంలో నడిపించాను. కానీ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే నేను నిన్ను నమ్ముచున్నాను, అందుకే ఆయన మీతో సహవాసంలో ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆయన ప్రేమ ఎంత అద్భుతమో. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయనకు ప్రేమ ఉంది. రోమియోలకు రాసిన పత్రిక 15లో రాయబడింది పరిశుద్ధాత్ముని ప్రేమ. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయన ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మనకు ప్రతిసారి తండ్రి ప్రేమ మనకు అర్థమైంది. ఓ తండ్రి, నువ్వు నీ ప్రియపుత్రుని ఏకైక కుమారుని మా కొరకు పంపావా శిలువ మరణం పొందడానికి. యేసయ్యా, నువ్వు నీ జీవం ఇచ్చావు నా కొరకు నీ రక్తాన్ని కార్చావు. కానీ పరిశుద్ధాత్మని ప్రేమను మనం ఎప్పుడు అంగీకరించాలి. మీకు తెలుసా ఆయన ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో? ఒక్కసారి ఆలోచించండి. మీరు వెళ్ళి మీ జీవితంలో ఏం జరిగినా మీరు వెళ్ళి చెప్తే రక్షణ తర్వాత ఎవరైనా నిన్ను నమ్ముతారా? ఎవ్వరు కూడా మనల్ని అంగీకరించారు, వాళ్ళందరూ మనం తృణీకరిస్తారు. కానీ పరిశుద్ధాత్ముడు మన బలహీనతలన్నీ తెలిసి కూడా, అన్ని బలహీనతలు, మన లోపాలు, మన అన్నీ తెలిసి కూడా, లేదు నేను వెళ్తాను, నేను వెళ్ళి వాళ్ళతో నివసిస్తాను, నేను వారిలో నుంచి ఉంటాను, వారితో కలిసి ఉంటాను, వారితో కలిసి పని చేస్తాను, వారిలో పని చేస్తాను. లేదు నేను వారిని వారిలో నేను నిరీక్షణను వదిలేను. వారు నిరీక్షణ కోల్పోయారు, పాస్టర్లు నిరీక్షణ కోల్పోయారు, కుటుంబాలు నిరీక్షణ కోల్పోయారు. కానీ నా దగ్గర ఇంకా నిరీక్షణ ఉంది. నేను చెప్తున్నాను, దయచేసి అయ్యో ఓడిపోకండి, పరాజయ పాలకండి. పరిశుద్ధాత్ముడు మీలో ఇంకనూ పని చేస్తున్నాడు. ఆయన ఇంకా పని చేస్తున్నాడు మీ జీవితంలో. నాకు తెలుసు 12 సంవత్సరాల వయస్సులో నేను పరిశుద్ధాత్మని బాప్తిసం నేను పొందుకున్న దినాంన, నేను ఆ దినం ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎంతగా నేను పరిశుద్ధాత్మనితో నింపబడ్డాను. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. 1.5 సంవత్సరంలో 1.5 గంటలు 2 గంటలు నేను ఎక్కడున్నానో తెలియదు. నేను 2 గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత నేను అన్య భాషలో ప్రార్థించడం మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ ఎంతో బలంగా నన్ను తాకి ఉంటున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ నా జీవితంలో పనిచేస్తున్నాడు. నాకు తెలిసి ఎన్ని సమయాల్లో నేను ఓడిపోయానో, ఎన్నిసార్లు నేను పరిశుద్ధాత్మని ఆయన నమ్మలేదు. ఆయనకు తెలుసు ఆయన ఎవరో. పరిశుద్ధాత్ముడు ఎంతో నెమ్మదిగా నా జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు. నాకు సహాయకుడుగా, నాకు సలహాదారుడిగా నన్ను నడుపుచూ ఉన్నాడు. అదే వ్యక్తి, ఒక వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు నాలో ఉంటూ, మనలో ఉంటూ, అదే పరిశుద్ధాత్ముడు మీలో ఉంటూ ఎన్నో విషయాలు మీకు బయలుపరచాలనుకుంటున్నాడు. ఎన్నో కళలు ఉన్నాయి మీ విషయంలో. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఎంతో ఎక్కువగా. ఆయనే ప్రత్యక్షపరచుకునేవాడు. ఆయన లేకుండా దేవుని ప్రణాళికను మీరు తెలుసుకోలేరు మీ జీవితంలో. ఏవో ప్రవక్తల దగ్గరికి వెళ్ళని అవసరం లేదు. మీ జీవితంలో ఏ ప్రణాళిక దేవుంది అంటో తెలుసుకోండి. పాత నిబంధనలో ప్రవక్తల దగ్గరికి వెళ్ళారు, కానీ నూతన నిబంధనలో పరిశుద్ధాత్ముడు ప్రతీది కూడా బయలుపరిచేవాడు ఈరోజు మీలో నివసిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకే బైబిల్ అంటుంది, 1 కొరింథీయులు 2:8 నుంచి మీరు చదివినట్లయితే బైబిల్ ఏమంటుందంటే, కన్నులు దాన్ని చూడలేదు. 1 కొరింథీ 2:8. దేవుడు తన ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మీరు అది చూడలేదు, మీ హృదయంలో దాన్ని కనబడలేదు. కానీ దేవుని ఆత్మ, దేవుడు ప్రేమించే ఆత్మ, మిమ్మల్ని ప్రేమించే ఆత్మ, అది ప్రత్యక్షతలు బయలుపరిచే ఆత్మ. నేను చెప్తున్నాను,
మీతో ఏ రహస్యాలు దేవుడు ఉంచాలి అనుకుంటున్నాడు, ఏది కూడా రహస్యంగా ఉంచాలి అనుకుంటున్నాడు. దేవా ఎందుకు నాకు ఇది ప్రత్యక్షపరచట్లేదు? పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి ఎందుకు రాలేదు, నువ్వు నా దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడలేదు? నేను ఒక వ్యక్తిని కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఎందుకు నాతో సమయం గడపలేదు? నేను ఎన్నో విషయాలు నీకు చెప్పాలనుకున్నాను, చూపించాలనుకున్నాను. నువ్వు ఎంతో బిజీగా ఉన్నావు, నీ పరిచర్యలో నువ్వు ఎంతగానో బిజీ ఉన్నావు. పరిశుద్ధాత్మతో సహవాసం లేకుండా నువ్వు పరిచర్య చేయాలనుకుంటున్నాను. కుటుంబంతో ఎంతగానో బిజీగా ఉన్నాడు. నీ మనసంతా కూడా దేని మీదో దృష్టి పెట్టుంది. నీ దగ్గరికి వచ్చి నేను ఏ విధంగా చెప్పాలి, నేను నీలో నివసిస్తున్నాను, ఓ ఇది ఈ విధంగా చేయొచ్చే, ఇది ఈ విధంగా చేయొచ్చే, ఈ వ్యక్తితో ఈ విధంగా మాట్లాడొచ్చే, ఆ వ్యక్తిని తాకచ్చు కదా, నాకు నీ నోరు అవసరము. కానీ నీకు అది గ్రహింపులోకి లేదే. నేను నీలో ఉన్నానని వేచి ఉంటున్నాను. నీ కళ్ళు తెరవడానికి నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ మనోనేత్రములు ఎప్పుడో తెరవబడి ఉన్నాయి. ఆమేన్. ఆ వ్యక్తి వచ్చిన వెంటనే మీ కన్నులను తెరిచి మీకు చూపిస్తున్నాడు, ఇదో ఈయన నీ రక్షకుడు, ఇదే నీ ఆత్మీయ పరిధి, ఇది నీ స్థానము క్రీస్తులో, ఇది నీ శక్తి, నువ్వు మోసుకెళ్తున్నటువంటి శక్తి, ఇది మహిమ, నువ్వు ప్రత్యక్షపరచబడినవలసింది. ప్రతీది కూడా పరిశుద్ధాత్ముడు వ్యక్తి నీకు తెలియకుండా నువ్వు ఇంకేది తెలుసుకోలేవు పరలోక సంబంధమైన విషయాలు. అందుకే బాబు దేవుని రాజ్యము సంతోషము నీతి అయి ఉన్నది, నీ దేవుని అందరూ ఆనందము అయి ఉన్నది. అది ఎంతో ప్రాముఖ్యము మన జీవితంలో. ఆయనను మనం వేయలేము, ఆయనను వదిలేసి మన జీవితంలో ఏమీ చేయలేము. పరిచర్య కొరకు మరొకే కాదండి, ప్రతిదినము ప్రతిరోజు ఆయన మీకు అవసరం. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఒక ఆలోచన మీ హృదయాలు నేను పెట్టాలనుకుంటున్నాను, ఏంటంటే ఆయన మీ కొరకు వేచి చూస్తున్నాడు. మీకు అది అర్థమైనప్పుడు మీరే దాని కొరకు ఆశ కలిగి ఉండారు. శక్తి కొరకు అని అపోస్తల కార్యంలో వారు ఎవ్వరు కూడా శక్తి కొరకు వేచి ఉండలేదు. వారు వేచి ఉన్నారు. దేనికి? పరిశుద్ధాత్ముడు వారిని నింపడానికి. ఆ వ్యక్తి వచ్చి వారి జీవితాలను స్వాధీనపరచుకోవడానికి వేచి ఉంటున్నారు. ఆ దినం కొరకు వారు వేచి ఉంటున్నారు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, వారిని నింపాడు. వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, అపోస్తల కార్యము 2:1 నుంచి మీరు చదివినట్లయితే, పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారు అగ్ని నాలుకలను వారు చూడగలిగారు. ఆ శబ్దాన్ని వినగలిగారు. పరిశుద్ధాత్మను తాకిడిని వారు చూడగలిగారు. అయ్యో దొర్లుతున్నారు, మాట్లాడుతున్నారు. అసాధారణమైనటువంటి భాష వారిలో నుంచి ప్రవహించడం ప్రారంభించింది. అయ్యో ఒక్కసారి ఆలోచించండి, ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని. ఆయన ఒక ప్రత్యేకమైన భాషను మీకు ఇచ్చిన్నారు మీరు ఆయనతో మాట్లాడడానికి. అయ్యో నా ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడు, నాకు ఒక రహస్యమైన భాష ఉండాలి వారితో మాట్లాడడానికి, ఇంకెవ్వరు తెలుసుకోవద్దు మేము మాట్లాడే ముచ్చట్లు. అందుకే పరిశుద్ధాత్ముడు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి భాష ఇచ్చి ఉంటున్నాడు, ప్రేమ భాష మీకు ఇచ్చుకుంటున్నాడు. ఆయనతో రహస్యములను మాట్లాడుకోవడానికి, ఆయనతో మర్మములను మాట్లాడడానికి. ఒక్కసారి ఆలోచించండి, మీరు అంతగా ఉజ్జీవింపబడతారా? నేను పరిశుద్ధాత్మను గురించి ఆలోచించినప్పుడేలా నేను ఎప్పుడు కూడా ఎంతో ఆనందిస్తుంటారు. పరిశుద్ధాత్ముడు అని నేను తెలుసుకోవాలి, నేను ఇంకో లోతులో తెలుసుకోవాలి అని. మీకు తెలుసా ఏ విధంగా ఒక వ్యక్తిని తెలుసుకోగలుగుతాము? ఎంతో ప్రేమిస్తున్నాడు, నీతో ఎంతగా మాట్లాడాలనుకుంటున్నాడు, ఎంతో బయలుపరచాలనుకున్నాడు, ఎన్నో విషయాలతో మాట్లాడాలనుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, మనము ఆ పరిధిలో నడవడం ప్రారంభించాలి. మనం ఆ విధంగా నడిస్తే ఎంతగా మనం పొందుకోగలుగుతామో అదే అపోస్తులకు ఉన్నటువంటి రహస్యాలు. అందుకే అపోస్తుల కార్యములు లేదు, పరిశుద్ధాత్ముని కార్యములు అన్నారు. అందుకే వారిని వారు మలుచుకున్నారు. పరిశుద్ధాత్మని వారితో జతపని వారిగా వారు ఎంచుకున్నారు. లోతైన సహవాసంలో కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మతో కలిసి పనిచేశారు. పరిచర్యలో, కుటుంబ జీవితంలో, ప్రతి దాంట్లో కూడా. మీరు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్ అయినా కానీ పరిశుద్ధాత్ముడే మీ సహకారి. ఆయన ఒక స్నేహితుడిగా తీసుకోండి, ఆయనతో మాట్లాడండి. ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఒక వ్యక్తిగా ఉన్నాడు. యేసయ్య అంటున్నాడు, వేరొక ఆదరణకర్త మీతో నిరంతరము నిలిచి ఉంటాడు. యోహాను 14:26 చెప్తుంటే, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త పారాక్లిటోస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ మీకు బయలుపరుస్తాడు. 14:26 నిన్ను మహింపరుస్తాడు.
అవును, ఆయన బోధిస్తాడు, ఆయన మీతో మాట్లాడతాడు. బైబిల్ అంతా మీరు చూసినట్లయితే పాత నిబంధనల నుంచి బైబిల్ అంతా కూడా దేవుని ఆత్మ మాట్లాడింది. ప్రకటన గ్రంథంలో మీరు చూసినట్లయితే చెవి గల వాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనం ఎంతగానో బిజీ ఉన్నామో మనము పరిశుద్ధాత్మనికి సమయం ఇవ్వట్లేదు. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏ విధంగా మనం ఆయన తెలుసుకోవాలి? ఆయనతో సమయం గడపండి, ఆయనకు విలువ ఇవ్వండి, ఆయన ఒక వ్యక్తిగా చూడండి. ఎప్పుడు కూడా ఆ స్పర్శలో ఉండండి. ఎవరో ఒకరు నాతో నివసిస్తున్నారు, ఏదో వస్తువు కాదండి. ఎంతగా మనం ఆ స్పర్శలో ఉన్న మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం అనుకుంటాం, ఓ ఈ వ్యక్తి నేను పడుకొని ఉన్నాను, నేను ఆ వ్యక్తిని నేను పని చేయొద్దే, నేను తనని డిస్టర్బ్ చేయొద్దే, ఓ ఆయన మనసు ఇప్పుడు బాగులేదే, నేను ఈ మాట మాట్లాడద్దే. చాలా విషయాలు మనం ఆలోచిస్తాం కదా. ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ బంధానికి మనం అంత విలువిస్తాము కదా. దానికంటే ఎక్కువగా పరిశుద్ధాత్మనితో మీరు సమయం గడపాలి. ప్రతీదీ ఆయనతో మాట్లాడండి, ఆయనతో పంచుకోండి. ఆయనే నిజమైన వాడు. సరి అయిన స్థలానికి సరి అయిన సమయంలో నేను తీసుకెళ్లే వ్యక్తి ఆయన. చాలాసార్లు చెప్పండి, నువ్వు ఏ విధంగా భావిస్తున్నావు, నీకు ఎలాంటి భావోద్రేకాలు ఉన్నాయి. మీరు అనుకుంటారు ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు, కానీ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. మీరు మీ సవాళ్ళను పంచుకోండి. అయ్యో సిస్టర్, నేను అందరికి వెళ్ళి పంచుకోలేను, నేను దైవజనురాలనే, నేను ఎవరికి వెళ్ళి నేను ఏ విధంగా చెప్పుకోవాలి, నేను ఏ సమస్య గుండా వెళ్తున్నాను. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీ గురించి అలా ఆలోచించాడు. నీ వెళ్ళి ఆయనకు నీ హృదయాన్ని తెరిచి నీ సవాళ్ళు, నీ సమస్యలు ఎంతో పంచుకోవచ్చు. చాలాసార్లు మనము ఆలోచిస్తామంటే దేవుని దగ్గర మంచిగా ప్రవర్తించాలనుకుంటాడు. ఎంత మూర్ఖత! యేసయ్యకి అంత తెలుసు, దేవునికి అంత తెలుసు. మనం ఎలా ఉన్నామో ఆయన ఉండొచ్చు, ఆయన ముందు మనం దిగంబరులుగా ఉండొచ్చు. ఆయన మీ హృదయాన్ని అంతా తెరిచి మీరు చెప్పొచ్చు, పరిశుద్ధాత్ముడా ఇది నా సవాలు, ఇది నా సమస్య, నేను బైబిల్ చదవలేకపోయినా, నేను ప్రార్థించలేకపోయినాను, నేను అనుకుంటే నాకు ఏం ఇష్టం లేదు, నాకు పరిచయం చేయడం ఇష్టం లేదు, నేను ఆ వ్యక్తిని చూసినప్పుడు నాకు ఎంతో కోపం వస్తుంది, నేను ఆ వ్యక్తిని చూసినప్పుడు నాకు వాంతి వస్తుంది అని. ఏదో నేను పరిశుద్ధాత్మనికి ఏం చెప్పానో నేను అదే చెప్తున్నాను, మీకు కూడా చెప్పచ్చు. మీరు అన్నీ ఆయనతో పంచుకోవచ్చు. మీరు పరిశుద్ధాత్మతో పంచుకున్నప్పుడు ఒక్కసారి 100% నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అదే సమయంలో ప్రతీది విరిగిపోతుంది మీ జీవితంలో. దాంట్లో నుంచి మీరు బయటికి ఖచ్చితంగా వస్తారు. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను రక్షించను. నేను క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. నేను చాలా సావాసంలో ఉన్నప్పుడు నేను ప్రతిసారి యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉండేదాన్ని, పరిశుద్ధాత్మడా నేను అప్పటికే అభిషేకించబడ్డాను, నేను ప్రతిదీ పంచుకునేదాన్ని. నాకు ఎవరు చెప్పలేదు అన్నీ పంచుకోవాలి, కానీ నేను మాట్లాడుతుండేదాన్ని. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మాట్లాడుతాను, నడిచేటప్పుడు మాట్లాడుతుండే, ఏదేదో. నా తండ్రి దగ్గరికి వచ్చి చెప్పారు, ఎవరో మీ కూతురు మాట్లాడుతుంది, ఒకసారి చెక్ చేయండి తనని. నా భావోద్రేకాలు, నా భావాలన్నీ కూడా నేను పంచుకునేదాన్ని. నేను ఈ గుండా వెళ్తున్నాను, ప్రతీది నేను ఏదైతే పంచుకున్నానో, ఒక్క చిన్న కన్నీరు వచ్చినా నేను ఆయనతో పంచుకుంటే అది ఖచ్చితంగా 100% జరుగుతుంది. అది నా జీవితం అంతా నేను చూసినాను. అట్లాంటి స్నేహితుడు పరిశుద్ధాత్ముడు. నీకు ఏదైనా పంచుకోవచ్చు. ఆయనే మీ సలహాదారుడు, ఆయన ఆదరణకర్త, సహాయం చేసేవాడు. ఆయన ఒక్కరు మాత్రమే నీకు సహాయం చేయగలుగుతాడు. నీ బాధలో నుంచి నువ్వు బయటికి తీసుకురావడానికి, ఆ బాధ నుంచి, ఆ నొప్పి నుంచి ఆయన మాత్రమే నేను బయటికి తీసుకురాగలుగుతాడు. ఆ భావోద్రేకాలలో జరిగినటువంటి ఆ అలజడిని ఎవ్వరూ ఆపలేరు మీ గత జీవితంలో. చిన్న వయసు నుంచి నీవు లైంగికంగా బాధపడుతున్నావేమో, కానీ స్కూళ్ళలో మీకు తెలుసా ఏం జరుగుతుందో? అపవాది ఎంతో దురాత్ముడు మీ భావోద్రేకాలను నొప్పిస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? అన్న నిన్నటి దినం చెప్పినట్లు మీ దేవుడు మీ భావోద్రేకాల నుంచి ప్రవహించాలనుకుంటాడు. మీ భావోద్రేకాలు ఎప్పుడైతే స్వతంత్రంగా ఉండలేవో పరిశుద్ధాత్ముడు మీ ద్వారా ఆయన పరిచర్య చేయలేడు. ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయనకు భావోద్రేకాలు ఉన్నాయి. మీకు తెలుసా పరిశుద్ధాత్మనికి భావోద్రేకాలు ఉన్నాయని? అందుకే బైబిల్ అంటుంది, ఎఫెసీ 4:13 సెలవించినట్లు
పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి, పరిశుద్ధాత్మని దుఃఖపరచండి. ఎంతో ప్రాముఖ్యము. అయ్యో దయచేసి పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. మీరు ఒకవేళ పరిశుద్ధాత్మని దుఃఖపరిస్తే మీరు ఈ లోకంలో బ్రతకలేరు. ఆయన మిమ్మల్ని విడిచి వెళ్ళాడు. అదృష్టవశాతో దురదృష్టాతో ఆయన మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడు. కానీ ఆయన మీ జీవితంలో పని చేయలేడు. ఆయన బాధపడితే మీరు 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 దుఃఖపడినప్పుడు తినగలుగుతారా, పడుకోగలుగుతారా, మంచిగా మాట్లాడగలుగుతారా ఎవరితోనైనా? మీరు దుఃఖపడుతున్నప్పుడు ఏ విధంగా మీరు భావిస్తాడు, అదే విధంగా పరిశుద్ధాత్ముడు కూడా అదే భావనలో ఉంటాడు. ఆయన ఒక వ్యక్తి, ఆయనతో శక్తి కాదు. ఆయన వ్యక్తి. ఆయన ఆ బాధను ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. మనం బాధపడుతున్నట్లుగా ఆయన బాధపడాడు. నాకు ఒక చికెన్ పీస్ ఎక్కువ రాలేదు, నేను ఒక పీస్ని పోగొట్టుకున్నాను, అందుకే నేను బాధపడుతున్నాను, ఆయన వాళ్ళు మంచిగా నేను లోపలికి వెళ్ళినప్పుడు ఎవ్వరు నాకు ప్రేస్లో చెప్పలేదు. ఇవన్నీ చాలా చాలా చిన్నవి మనం దుఃఖపరిచేటివి. అవును, నాకు తెలుసు, చాలామంది తెలుసు, బాధపడుతున్నారు తెలుసు నాకు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకబోతున్నాడు. ఎంతోమంది మీ ప్రియులను కోల్పోయినారు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన బాధ ఏంటో తెలుసా? తర్వాతి వాక్యం మనం చూద్దాము. ఈ వాక్యాన్ని చూడాలనే 29 ఎఫెసీ 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. మన నాలుక ఎంతో ప్రాముఖ్యమైన పని చేస్తుంది. పరిశుద్ధాత్మకి ఎంతో సున్నితంగా ఉండాలి. మీరు ఎంతో సున్నితంగా ఉండాలి పరిశుద్ధాత్మనికి. మీకు తెలుసా ఎందుకో? పరిశుద్ధాత్ముడు చాలా సున్నితమైన వ్యక్తి. ఏ విధంగా చెప్పాలి? చాలా చాలా కష్టము. మీరు దాన్ని తెలుసుకోవాలి, ఆయనతో మీరు నడవాలి, ఆయన మీరు అర్థం చేసుకోవాలి. మన వివాహ జీవితంలో కూడా మొదటి దినం నుంచి ఆ వ్యక్తిని మనం అర్థం చేసుకోలేము. అవును కదా? ఒక నెల, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కన్ను, మీ భార్య కన్నులను చూసే మీకు తెలుసు తనకేం అవసరమో. మీ భర్త చూస్తున్న విధానాన్ని బట్టి ఆ వ్యక్తికి ఏం అవసరమో మీకు తెలిసిపోతుంది. అలాంటి సన్నిహిత సహవాసం వస్తుంది. మీరు కూడా తెలుసుకోవచ్చు పరిశుద్ధాత్మని. ఈ మాట పరిశుద్ధాత్మని దుఃఖపరిచింది. ఆ విధంగానే మీరు మీరు క్యాజువల్గా మాట్లాడవచ్చు. కానీ ఒక్క చిన్న మాట దైవజనుని గురించి, అభిషేకం గురించి మీరు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మను ఎంతగానో దుఃఖపరుస్తుంటుంది. మీరు ఆయనతో సన్నిహితంగా నడిచినప్పుడు మీకు తెలుస్తుంది ఆయన ఏది నొప్పిస్తుందా. అందుకే ఎజెకియా ఎప్పుడు చెప్తాడు, పరిశుద్ధాత్ముని ఆనందింపచేయడం చాలా సులువు, మనుషులను ఆనందింపచేయడం చాలా కష్టం అంటున్నాను. మనం ఎప్పుడు చాలాసార్లు మనుషులను ఆనందింపచేయాలనుకుంటాము. నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడితే, ఈ అంశం మాట్లాడితే ఆ వ్యక్తి నొచ్చుకుంటారు అనేసి మనం అనుకుంటుంటాము. మన చర్చిలో ఉన్నవారు, పరిచర్యలో ఉన్న వారి గురించి నేను ఈ వ్యక్తిని మంచిగా చూడాలి, ఈ వ్యక్తిని ఆనందింపచేయాలి. పరిశుద్ధాత్మను ఆనందింపచేయండి. మొదటగా మీరు పరిశుద్ధాత్మని ఆనందింపజేస్తే అందరూ కూడా మీలో ఆనందిస్తారు. కానీ మీరు మనుషులను ఎప్పుడైతే ప్రీతికరంగా చూస్తూ ఉంటారో ఆయన నొచ్చుకుంటాడు, ఆయన దుఃఖపడతాడు. అందుకే పాత నిబంధనలు కూడా సెలవిస్తుంది, పరిశుద్ధాత్ముడు ఆ అరణ్యంలో నడుస్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముని హృదయాన్ని వారు దుఃఖపరిచినాడు. లేదు, నేను వారితో పరిచి నేను వెళ్ళను అంటున్నాను. కానీ నూతన నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు అనట్లేదు నేను నీతో రాను అనేసి. కానీ ఆయన నొచ్చుకుంటున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. ఆయన బాధపడినప్పుడు మనం ఆనందంగా ఉండలేము. అందుకే ఆ బాధని హృదయంలో నువ్వు అనుభవిస్తున్నారు. అందుకే దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేకపోతున్నావు. అందుకే నువ్వు ఏ ప్రత్యక్షతను బ్రతుకోలేకపోతున్నావు. నువ్వు వాక్యం చదువుతున్నావు. పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో దుఃఖపడుతున్నప్పుడు ఏది పని చేయదు మీ జీవితంలో. ఈరోజు మీరు పరిశుద్ధాత్ముడుతో మీరు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మీరు ఆయనతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, నేను నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నాడు. ఒకటి ప్రతి ఒక్క అపోస్తలుల నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. ప్రతి ప్రవక్త నుంచి దేవుడు అదే ఆశిస్తున్నాడు. నేను ఇంకనూ మనుషుల కొరకు నేను జీవిస్తున్నా అంటే నేను దేవుని పరిచారకుని కాదు. నేను ఎజెకియాను ఆయన వినటాన్ని జీవితంలో నేను చూసి ఉంటున్నాడు. వారు ఎంత గొప్ప వారంటే ఆత్మలో, కానీ వారు
పరిశుద్ధాత్మకు ఎంతో సున్నితంగా ఉంటారు. వారు మనుషులను ఎప్పుడూ చేయాలనుకుంటారు. వారు మనుషులను గాయపరిచినా పర్వాలేదు, కానీ వారు పరిశుద్ధాత్మను గాయపరచాలనుకోవట్లేదు, దుఃఖపరచాలనుకోవట్లేదు. మనుషులను దుఃఖపరిచినా పర్వాలేదు, ఎప్పుడు కూడా మనుషులను ఆనందింపచేయాలనుకోవద్దండి. పరిశుద్ధాత్మని మాత్రమే ఆనందింపచేయాలి. ఆయన ఎంతగానో దుఃఖపడతాడు. దయచేసి మీ నాలుకను కాపాడుకోండి. నాలుక ఎంతో ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మీ నాలుకను స్వాధీనపరుచుకున్నాడు. యేసయ్య నీ హృదయాన్ని అడిగినాడు, కానీ పరిశుద్ధాత్ముడు నీ నాలుకను అడుగుతున్నాడు. ఎందుకంటే నీ నాలుకనే సృష్టించేది, నీ నాలుకనే నీ భవిష్యత్తును సృష్టించేది, నీ నాలుకే నీ పరిచర్యను సృష్టిస్తుంది, నీ నాలుకనే నీ చుట్టుపక్కల ఉన్న వాటినన్నిటినీ సృష్టిస్తుంది. నేను అది తీసుకొని దాన్ని నేను వాడుకోవాలనుకుంటున్నాను దేవుని రాజ్యాన్ని కట్టడానికి. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రతికూలమైనటువంటి మాట మాట్లాడడానికి, అవినీతిపరమైనటువంటి అనుకూల వచనమే మాట్లాడాలి. గాయపరిచే మాటలు మాట్లాడకూడదు. కొంతమంది ఇక్కడ చాలా కఠినంగా మాట్లాడతారు, ఎంతోమందిని గాయపరిచే మాటలు మాట్లాడతారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీ నాలుకను తాకబోతున్నాడు. ఆ నాలుక అనేకులను ఆదరించబోతుంది, వినువారికి కృపను విడుదల చేస్తూ ఉంటుంది. అందుకే యాకోబు అంటున్నాడు, నీ నాలుక చిన్నదే కానీ నీ జీవితాన్ని అది తిప్పుతూ ఉంటుంది. మిమ్మల్ని మీ నాలుకను పరిశుద్ధాత్ముని చేతికి అప్పగించుకోవాలి. ఎందుకే ఐజాయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్ర పెదవులు కలిగిన వాడనే అన్నప్పుడు ఆయన నాలుకను తాకినప్పుడు ఒక గొప్ప ప్రవక్తగా ఆయన నిలబెట్టింది. ఇప్పుడు ఏం జరుగుతున్నది కూడా, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, మీరు అక్కడున్నా కూడా ప్రవచనాత్మక అభిషేకం మీ మీద ఉంది. దయచేసి మీ నాలుకను మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ నాలుకను ప్రతిరోజు పరిశుద్ధాత్మకు అప్పగించుకోండి. ఆయన మీ నాలుకను వాడుకోవాలనుకుంటున్నాడా అపవాది యొక్క కార్యాలను విరగొట్టడానికి. 4:31 సమస్తమైన ద్వేషము, మొదటి దినము నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చేదైన వేరు ద్వేషము అపవిత్రాత్మ ఒకటి జాలు. అది ఆ పరిచర్యలలో నువ్వు ఎదగకుండా చేసే విషయం అది ద్వేషము. ఇంకనూ ఆ ద్వేషము మీ హృదయంలో ఉంటే అది నీలో నివసిస్తున్నటువంటి వ్యక్తికి దుఃఖము కలుగచేస్తుంది, పరిశుద్ధాత్మనికి దుఃఖపరుస్తుంది. మీరు అయ్యో నేను ఈ ద్వేషాన్ని వదిలిపెట్టలేనే అనుకోవద్దు. మీరు చేయగలుగుతారు. పరిశుద్ధాత్మనికి చెప్పండి, పరిశుద్ధాత్ముడా నేను ఆ వ్యక్తిని క్షమించలేకపోయాను. చాలా విషయాలు జరిగినాయి మీ జీవితంలో, అది సులువు కాదు మనుషులను క్షమించడము, కానీ పరిశుద్ధాత్మని సహాయంతో వారిని క్షమించడము చాలా సులువు. రోమా 5:5 దేవుని ప్రేమ మీలో పరిశుద్ధాత్మని ద్వారా పోయబడి ఉంది. చేసి చూడండి పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యత మీ జీవితంలో. ప్రతీది కూడా పరిశుద్ధాత్మ నుంచి వచ్చింది. ఆయన ప్రేమను మీలో పోసి ఉంటున్నాడు. మీరు ఎవరైనా ప్రేమించి ఉంటున్నాడు. మిమ్మల్ని మీరు కోల్పోకండి. పరిశుద్ధాత్ముడా నన్ను నేను మూసివేయాలనుకోవట్లేదు. ప్రతిదీ నేను చేస్తా, కానీ ఈ సిస్టర్ని నేను క్షమించలేను, ఈ ఒక్క వ్యక్తిని నేను క్షమించలేను, ఈ ఒక్క వ్యక్తిని. దేవుడు కూడా క్షమించాడు వీరని అని చెప్తాం మనం. దేవుడు కూడా వారిని క్షమించాడు అంటాం. ఆ విధంగా ద్వేషం ఉంటుంది వారిలో. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు ఆ ద్వేషాన్ని, ఆ చేదైన వేరును మీలో నుంచి తొలగించాలని అనుకుంటున్నాడు. ఆయన మీకు సహాయం చేసేవాడు. ఎంతో లోతుగా మీ లోపలికి వెళ్ళగలనుకుంటాడు. ఆయన ఈ సమస్తము పరిశీలించేవాడు. దైవ విషయంలో అన్ని పరిశీలించేవాడు. వెతుకుతూ అన్ని తెలుసుకొని వాటన్నింటినీ, ఆ వేరులన్నింటినీ పెరికివేయబోతున్నారు. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మని ఎంతో గాయపరుస్తున్నాయి. అపవాది మీ యొక్క భావోద్రేకాల మీద వాడు దృష్టి పెడుతున్నాడు. అందుకే మీకు గాయాన్ని తీసుకొస్తున్నా అంటున్నాడు. మీ భావోద్రేకాలన్నీ అపవిత్రాత్మ చేత, దుష్టుని చేత నడిపించబడుతున్నారు. మీరు అశ్లీలమైన చిత్రాలు చూసినప్పుడు మీ సెల్ ఫోన్లలో మీ భావోద్రేకాలు అపవాది చేత స్వాధీనపరచబడును. శుభకరమైన విషయం ఏంటంటే మీరు ఆ గిల్ట్లో, ఆ కండమిషన్లో ఉండని అవసరం లేదు. ఈ శక్తి ఎంత గొప్పదైతే అంటే, పరిశుద్ధాత్ముని శక్తి ఎంత శక్తివంతమైనదంటే, ఏ వ్యసనము నుంచైనా దేవుడు పరిశుద్ధాత్మ నేను విడుదలపరచగలడు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే న్యాయాధిపతిలో
13వ అధ్యాయం నుంచి మీరు చదివినట్టు సంసోన్ కోసం మనం చదివినప్పుడు శత్రువులందరూ కూడా ఆ తాడుతో ఆయన్ని కట్టినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చినప్పుడు ప్రతీది కూడా మైనము వరకు కలిగిపోయింది. ప్రతీది కూడా ఆయన స్వతంత్రుడు అయినాడు. అదే మీరు మొదటి దినం నుంచి అనుభవిస్తున్నారు. మీరు కూడా ఇప్పుడు కూడా మీరు అనుకుంటారు, అయ్యో ఇది ఎంతో శక్తి, నేను దాన్ని తట్టుకోలేకపోతున్నారు. చాలాసార్లు మీరు దానిలోంచి బయటకు వస్తారు, మళ్ళీ పడిపోతున్నారు. పర్వాలేదు, పరిశుద్ధాత్ముడు మీ సహాయకుడు మీ పక్కన నించొని ఉన్నాడు. ఆయన మీ పక్కన నించొని అంటున్నానే, నీకు సహాయం చేయొచ్చా? నన్ను నమ్మొచ్చావా? నా చేతిలోకి నీ జీవితాన్ని ఇస్తావా? చాలామంది ఇక్కడ పరిశుద్ధాత్మను నమ్మి మన జీవితాన్ని ఆయన చేతిలో ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ కూడా చాలామంది కూడా పరిశుద్ధాత్మను నమ్మట్లేదు. అయ్యో నేను పడిపోతే, నాకే దెబ్బ తగులితే, అయ్యో చాలామంది నన్ను చూస్తే, నేను నవ్వుతే, అయ్యో నేను పిచ్చిదాన్ని అనుకుంటాను, నేను ఏడిస్తే, అయ్యో నేను ఏదో పాపం చేసి నేను ఏడుస్తున్నానే అనుకుంటారే. ఎన్నో విషయాలు మన మనసులోకి వస్తాయి కదా. అదే పరిశుద్ధాత్మను ఆపేస్తుంటుంది. పరిశుద్ధాత్ముడు ఒక ఈక వలె ఉండాలని ఆశపడుతున్నాడు. మీరు ఒక ఈక వలె ఉన్నప్పుడు హోల్ పరిశుద్ధాత్మని హృదయము ఎంతో ఆ ఈకల కొరకు వేచి చూస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడు అలా ఉండాలనుకుంటున్నాడు. 100% చెప్పండి, పరిశుద్ధాత్ముడా నా జీవితంలో ఏ కోణాన్ని వదిలిపెట్టకు. ఈ స్థలం నుంచి నేను వెళ్ళిపోకముందు ప్రతి కోణములో, నా జీవితంలో ఉన్న ప్రతి కోణాన్ని మీరు తాకండి. అవును, నాకు ఈ సమస్య ఉంది, ఈ ఫోన్ అడిక్షన్ ఉంది, నాకు ఫోన్ వ్యసనం ఉంది, ఏది ఉన్నా కానీ నాకు ఈ సమస్య ఉంది. ఎక్కువగా మాట్లాడతాను, నేను ఎక్కువగా మనుషులని గాయపరుస్తాను. నేను ఎంతో సున్నితము. ఎవరైనా ఏదని అంటే నేను కృంగిపోతాను, కూర్చుంటారు, ముఖమంతా బాధగా ఉంటాను. నేను నా భావోద్రేకాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నేను పైన అంటాను, కొన్నిసార్లు చాలా సంతోషంగా ఉంటాను, చాలాసార్లు నేను బాధగా దుఃఖపడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీ భావోద్రేకాలను ఈరోజు తాకాలని ఆశపడుతున్నాడు. మీకు తెలుసా, పరిశుద్ధాత్మునికి మీరు అవకాశం ఇచ్చేంతవరకు, నీకు పరిచర్య చేయడానికి నువ్వు అవకాశం ఇచ్చేంతవరకు ఆయన పని చేయలేడు. వ్యక్తిగతంగా ఆయనకు అవకాశం ఇవ్వండి. ఆయన నీ విషయంలో ఆయన పరిచర్య చేయడానికి అవకాశం ఇవ్వండి. చూడండి, మనం ఎంత పరిమితి పెడతామో ఆయన పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయడానికి ఉన్నాడు, కానీ మనం ఆయనకు సహకరించట్లేదు. ఆయన మిమ్మల్ని ఎంతగానో విడుదలపరచాలని అనుకుంటాడు. మీ మొహాలు ఏవి కూడా బాధగా అవసరం లేదు. మీ మనసులో ఏవేవో విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఎంత సులువుగా ఉండాలంటే చిన్నపిల్లల వలె ఈ లోకంలో కూడా మీరందరూ కూడా చిన్న పిల్లల వల్లే పరిశుద్ధాత్మ చేతిలో ఈక వల్ల మీరు మాట్లాడిపోతే ఎన్ని విషయాలు జరుగుతాయి మీ పరిచర్యలో, ఎన్ని విషయాలు మీ స్థలాల్లో జరుగుతాయి, ఎంతగా రూపాంతరపరచ దేవుని శరీరానికి, లోకానికి, దేశానికి ఎంత మార్పు వస్తుంది. పరిశుద్ధాత్ముడు భావోద్రేకాలు కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీతో సమయం గడపాలని ఆశపడుతున్నాడు. ఆయనకు పిలువనివ్వండి. చెప్పండి, పరిశుద్ధాత్ముడా నా భావోద్రేకాలను మీరు తీసుకోండి. పరిశుద్ధాత్ముడా మీరు స్వాధీనపరచుకోండి. పరిశుద్ధాత్ముడు ప్రజల అవసరతను చూసినప్పుడు ఆయన మీ ద్వారా కదల్చబడాలనుకుంటారు. ఇంకొక మార్గమే లేదు. మీరు ఆయన శరీరం కదా. ఆయన కన్నుల అవసరము చూడడానికి, ఆయన చేతుల అవసరము తాకడానికి, నోరు అవసరం మాట్లాడడానికి, భావోద్రేకాల అవసరము, దేవుని కనికరము మీలో నుంచి ప్రవహించడానికి. ఈరోజు మన పరిశుద్ధాత్మను అడగబోచున్నాము. పరిశుద్ధాత్ముడు నాకు ఎక్కువ సమయం లేదు, మీరెళ్ళి పరిశుద్ధాత్ముడితో సమయం గడపండి. మీరు ఒక నిశ్చయత చేసుకోండి. ఒక పని మీద ఏంటంటే పరిశుద్ధాత్మనితో సావాసము కలిగి ఉండడం, ఆయనను ఒక వ్యక్తిగా మనము చూడడము, ప్రతీది ఆయనను అడగడము, ప్రతిదానికి ఆయనకు విలువ ఇవ్వడము, ఆయన సంతోషపరచడము. ఎందుకంటే యేసే అంటున్నాడు, ఆయన ఒక వ్యక్తి, ఆయన ఆదరణకర్త, ఆయన ఆదరించేవాడు, ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఎంతో సన్నిహితంగా నాతో నివసిస్తున్నాడు. ఆయనతో పాటు నువ్వు బ్రతకడం ప్రారంభిస్తే ప్రతీది నీ జీవితంలో ప్రవహిస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యములలో అంటూ ఆయనని స్నేహితునిగా భావించినారు. అపోస్తుల కార్యం అంతా మీరు చదివినప్పుడల్లా ఆయనతో మాట్లాడారు, ఆయనని సలహా అడిగారు. ప్రతీది వారు చేసిందంతా కూడా ఆయన సహకారంతో చేశాడు. అందుకే పరిశుద్ధాత్ముడు ఎంతో సులువుగా వారిలో నుంచి ప్రవహించడం ప్రారంభించాడు. పేతురు నీడ కూడా వారి స్వస్థపరచగలిగింది. ఏంటంటే పరిశుద్ధాత్ముడు వారిలో ఎంతో సులువుగా ప్రవహిస్తూ
అనుభవిస్తూ ఉన్నాడు. వరాల కొరకు, శక్తి కొరకు, మహిమ కొరకు ప్రార్థించకండి. మీకు అవసరమైనటువంటి అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. ఆయన ఒక వ్యక్తిగా మీరు తెలుసుకున్నట్లయితే ప్రతీది కూడా మీలో నుంచి ప్రవహించడం ప్రారంభిస్తుంది. ఆయనకు ఒక చిత్తం ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు వాంఛ కలిగి ఉన్నాడు. ప్రతీది కూడా ఆయన చిత్తానుసారంగా నిన్ను వాడుకుంటాడు. కేవలం అందుబాటులో మాత్రమే ఉన్నారు. కాథరిన్ కుల్మన్ అంటుంది, వెండి బంగారు పాత్రలు పరిశుద్ధాత్మనికి అవసరం లేదు. ఎవరైతే స్వాధీనపరచుకోగలుగుతారో, మలుచుకోగలుగుతారో అలాంటి పాత్రలు నాకు కావాలి అన్నది. నాకు స్వాధీనం బంగారు పాత్రగా, వెండి పాత్రగా ఉండడానికి ఆశపడగా, నీకులాగే ఉండు, నీవెలాగున్నావా నీవలే ఉండు, నీవలే ఉండి నా దగ్గరికి రా, నేను చూసుకుంటాను, నేను స్వాధీనపరచుకుంటాను, నేను ప్రవహిస్తాను నీలో నుంచి, నీ ద్వారా ప్రజలు నేను తాకుతాను, నీ పరిచయం నేను కడతాను, నీ జీవితం మీద ఉన్న పిలుపు నేను స్థిరపరుస్తాడు. ఒకటే ఒక విషయం నేను చేయవలసినది ఏంటంటే నాతో పాటు ఉండు. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నాతో పాటు, నాతో మాట్లాడు, నాతో సమయం గడుపు, నా భాషలో ప్రార్థించు, మన ఇద్దరం కలిసి మాట్లాడతాము, మనము పరిచర్యను కలిసి ఆనందిస్తాము. ఎంతమంది అంటారు, అవును పరిశుద్ధాత్ముడా నేను నీకు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసాను. యోహాను 14:10 ఆ వాక్యానికి వస్తాము. ఎంతమంది అంటున్నారు, నేను పరిశుద్ధాత్మని సన్నిధి నేను అనుభవిస్తున్నాను, పరిశుద్ధాత్మ నన్ను వ్యక్తిగతంగా తాకుతున్నాడు, నాతో వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుతున్నాడు. నాకు తెలుసు పరిశుద్ధాత్ముడు ఎందుకు అంత ఆశ కలిగి ఉన్నాడో తెలుసా మీ మీద? మీకు తెలుసు. అయ్యో నేను ఎక్కడ చూడగలుగుతాను, ఏ విధంగా నేను అర్థం చేసుకోవచ్చు? లేదు, ఆయన తను తాను ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడు. యేసయ్య అంటున్నాడు, సత్య స్వరూపి అయిన ఆత్మ అంటున్నాడు, ఈ లోకంలో ఎంతో మోసం వస్తున్నది, ఎన్నుకోబడిన వాళ్ళు కూడా మోసపరచబడతారు. కానీ మీరు ఈ వ్యక్తితో మీరు నడిచినట్లయితే, పరిశుద్ధాత్మతో నడిచినట్లయితే మీరు మోసపోరు. సత్యస్వరూపి. ఈ లోకం ఎవరైతే పొందుకోలేకపోయింది, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుకదు కనుక ఆయనను పొందనేరదు. కానీ మీరు పరిశుద్ధాత్మని చూడొచ్చు. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మని చూడొచ్చు, ఆయనను మీరు తెలుసుకోవచ్చు. బైబిల్ అంటుంది మీరు ఆయనను తెలుసుకోవచ్చు, మీరు తెలుసుకోవచ్చు ఆయనని. కానీ యేసయ్య అంటున్నాడు, ఆయనను మీరు తెలుసుకుంటారు, ఎందుకంటే ఆయన మీలో నివసిస్తున్నాడు, ఆయన ఇప్పుడు మీలో ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఇక్కడ కదల్చున్నాడు, ఆయన మీలో ఉంటాడు, ఆయన మీలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీ మీద ఉన్నాడు, మిమ్మల్ని కప్పుచూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మని మీరు తెలుసుకోవచ్చు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, ఈ రోజు నుంచి నేను ఆయన తెలుసుకుంటాను, నేను ఆయనతో సమయం గడుపుతాను, గంటలు గంటలు నేను ఆయనతో సమయం గడుపుతాను, ఆయన సన్నిధిలో నేను సంచరిస్తాను, ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయన సన్నిధిలో నేను సంచరించడం ప్రారంభిస్తున్నప్పుడు ఆయన సన్నిధి నేను ప్రత్యక్షపరుస్తాను. మీరు అది చేసినప్పుడు మీ పరిచర్య ఇంకా లోతులోకి వెళ్తుంది. మీరు మహిమ నుంచి అధిక మహిమ నుంచి మహిమకి వెళ్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన మహిమను ప్రత్యక్షపరచారు. అందరం లేచి నించున్నాము. దయచేసి మీరు పరిశుద్ధాత్ముడితో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. అందరూ కళ్ళు మూసుకో, పరిశుద్ధాత్మని అడగండి, మీతో మాట్లాడాలని ఆలోచించబడండి. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మనకు పరిచారం చేయబోతున్నాడు. అందరూ మౌనముగా ఉండండి. మౌనముగా అంటే గట్టిగా అరిచి ప్రార్థించడం అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నిమ్మలంగా కలవండి. మీరు ఆయన గురించి విన్నారు, ఆయనతో మాట్లాడండి. మీరు చెప్పండి ఆయనకి ఎంత ఎక్కువగా మనకు పరిశుద్ధాత్ముడు అవసరమో చెప్తాము. పరిశుద్ధాత్ముడు లేకుండా మనం ఈ లోకాన్ని తాకలేము. పరిశుద్ధాత్ముడు లేకుండా మనం అద్భుత పరిచర్య చేయలేము. పరిశుద్ధాత్ముడు లేకుండా మన కుటుంబము, మన వివాహ జీవితము విజయంలో నడవలేదు. పరిశుద్ధాత్ముడు లేకుండా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోలేము. పరిశుద్ధాత్ముడు లేకుండా మనము విజయంలో నడవలేము. పరిశుద్ధాత్ముడు లేకుండా మనము శోధనలను స్వాధీనపరచుకోలేము. యేసయ్య శోధనను జయించాడు, ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడి. యేసయ్యకి పరిశుద్ధాత్ముడు అవసరమైతే నీవు నేను ఇంకెంత ఎక్కువగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఇది ఒక్కరోజు అనుభవం కాదండి. పరిశుద్ధాత్మతో నింపబడము ప్రతిరోజు. ఈ వ్యక్తి ప్రతిరోజు మిమ్మల్ని నింపడానికి అవకాశం ఇవ్వాలి. మీ మనస్సును, మీ కనులను, మీ భావోద్రేకాలను, మీ కుటుంబాలను నింపడానికి ప్రతి
దాన్ని నింపడానికి తిరిగి మరి ఒక్కసారి ఆయనకు అవకాశం ఇద్దాము. చెప్పకండి, సిస్టర్ నాకు పరిశుద్ధాత్మ నేను ముందుగానే పొందుకున్నాను, కానీ ఈరోజు ఈ వేరొక్క పరిమితిలోనికి, లోతైన సహవాసంలోనికి మీరు ప్రవేశించబోతున్నారు. లోతుగా మీరు తెలుసుకోండి. అందరం కళ్ళు మూసుకుందాము. నీ పక్కన ఆయన నించోవడం చూద్దాము. యేసయ్య అన్నాడు, ఆయన్ని మీరు తెలుసుకోవచ్చు, ఆయన్ని మీరు చూడొచ్చు. ఆయన్ని పక్కనే నించున్నాడు. ఆయనే పారాక్లిటస్. ఆయన ఒక వ్యక్తిగా మీరు ఈరోజు చూస్తున్నారు. ఏదో వాడుకొని పడేయడం కాదండి, ఆయన ఒక వ్యక్తి. ఆయన నీతో నిరంతరం ఉంటున్న వ్యక్తి. చూడండి ఆయనని ఇప్పుడే, మీరు ఆయన్ని చూడండి. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా, సహకారిగా, స్వస్థపరిచే వ్యక్తిగా మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు మనల్ని ఆదరించడానికి. నాకు తెలుసు చాలామంది ఇక్కడ మొదటి దినము నుంచి పని జరుగుచున్నది, కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు లోతైన అనుభవంలోనికి మీ జీవితంలోనికి వెళ్తున్నారు. ఆయన ఎవ్వరూ తాకలేని బట్టి ఆ కోణంలో మిమ్మల్ని తాకుచున్నాడు. ఏ ప్రాంతాల్లో అయితే ఎవ్వరూ అది మీ ఓపెన్ అవ్వలేకపోయావో పరిశుద్ధాత్ముడు ఇప్పుడు అది తెరుస్తున్నాడు. మీకు చెప్దాము, పరిశుద్ధాత్ముడా, నా జీవితంలో ఉన్న ప్రతి ప్రాంతంలో, ప్రతి కోణంలో నేను మీకు తలుపు తెరుస్తున్నాను ప్రభువా. ప్రార్థిద్దాం. ఆయన మీకు పరిచర్య చేయనియండి. ఆయన మీకు పరిచర్య చేస్తున్నారు. లోతులోనికి వెళ్ళడానికి సహకరించండి. ఏది అవసరం లేదో అది పెరికివేయడానికి అవకాశం. ఆయనకు తెలుసు నీకేం అవసరమో, ఆయనకు తెలుసు నీకు ఏది అవసరం లేదో. ఆయన దాన్ని పెరికివేస్తున్నారు. ప్రతి చేదైన వేరు, ప్రతి ద్వేషము అది నేను వచ్చి వెళ్ళిపోతుంది. ప్రతి నొప్పి నేను విడిచి వెళ్ళిపోతుంది. ప్రతీది ఏ భారం అయితే ఉండిందో, ఇంకా మిమ్మల్ని ఇంకా త్రొక్కుతూ ఉంచిందో, అపవాది ఇంకా ఏ పట్టు ఉన్నా మీ జీవితంలో అది మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తిగా మీ మధ్యలో నడుస్తున్నాడు. ప్రతి వరుస గుండా వెళ్తున్నాడు. మొదటి నుంచి చివరి వరకు ప్రతి వ్యక్తి ఇక్కడ పరిశుద్ధాత్ముని ద్వారా తాకబడుతున్నారు. పరిశుద్ధాత్ముడా అని ఆహ్వానిస్తున్నాము. చెప్తాము, పరిశుద్ధాత్ముడా నన్ను క్షమించు. నీ సన్నిధిని నా జీవితంలో నేను అయ్యా గుర్తెరగలేదు, నన్ను క్షమించు దేవా. నేను ఇంకా అయ్యా నీకు విలువ ఇవ్వలేదు, అనేక మార్లు నన్ను క్షమించు. పరిశుద్ధాత్ముడా, నేను ఒక వ్యక్తిగా నా జీవితంలో నేను అయ్యా చూడలేదు, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు అయ్యా. నా జీవితంలో నేను ఎంతగానో నాయన దుఃఖపరిచాను, నన్ను క్షమించండి దేవా. అయ్యా ఈరోజు నేను 100% నీకు నాయన తండ్రి అయ్యా అవకాశం ఇస్తున్నాను. చెప్తాము అందరం మళ్ళొకసారి పరిశుద్ధాత్మకు చెప్తాము, 100% అవకాశం ఇస్తున్నాను పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని తాకుతున్నాడు. పరిశుద్ధాత్ముడు తన ఆదరణను ప్రతి ఒక్కరి మీద పోస్తున్నాడు. నేను చూస్తున్నాను పరిశుద్ధాత్ముని ఆదరణ నేను చేస్తున్నాడు. తనను తాను ఒక వ్యక్తిగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నీకేది అవసరమో అది ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఆదరణ ఎవరికి అవసరమో వారికి ఆదరణ దయచేస్తున్నాడు. మీరు ఏడవాలని మీకు అనిపిస్తే ఆ కన్నీటిని కారనివ్వండి. ఆయన మీ భావోద్రేకాలను స్వస్థపరుస్తున్నాడు. మీకు తెలుసు మీరు ఎంతగానో ఇక్కడ మీ భావోద్రేకాలను మీరు అదుపులో పెట్టుకోవడానికి ఎంతగానో కష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈరోజు ఆ భావోద్రేకాలను స్వతంత్రత పరుస్తున్నాడు. మీ భావోద్రేకాలను స్వస్థపరుస్తున్నాడు. మీ భావోద్రేకాలను నొప్పించినటువంటి ఆ ప్రతి బాణాన్ని ఆయన తీసివేస్తున్నాడు. ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు మీ భావోద్రేకాలను తాకుచున్నాడు. ఆయన మీ భావోద్రేకాల్లో పనిచేస్తున్నాడు. ఆయన కృతజ్ఞతలు చెప్పండి. ఆయన పరిచర్యను తీసుకోండి, ఆయన పరిచర్యను పొందుకోండి.
పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా వందనాలు. ఆ ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నా, ఆ ఒంటరితనాన్ని అనాథగా అని భావిస్తున్నటువంటి ఆ భావనని పరిశుద్ధాత్ముడు పెరికి వేస్తున్నాడు. అది పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నువ్వు ఇక ఎన్నడూ అనాథవు కాదు, నేను నీతో ఎల్లప్పుడూ ఉన్నాను, నేను నీతో పాటు నివసిస్తున్నాను, నేను నీలో ఉన్నాను, నీకు విరుద్ధంగా ఎవరు నిలబడగలుగుతారు? Zekeno donoro hozel badarabase tere kente kre o tre kentara katra kata mandre se ketrokos katra kasta makara bahandra kantre kento krokotoko sukata bakante kete kente rebo sakatara zoyo soto robo zotoro o పరిశుద్ధాత్ముడు ఎంతో దేవుడు మీకోసం రోషము కలిగి ఉన్నాడు, ఎంతో రోషము కలిగి ఉన్నాడు. నేను నిన్ను ఎవ్వరితో పంచుకోలేను అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. నేను నిన్ను ఎవ్వరితో పంచుకోలేను, నీ శరీరము నాది, నా సొంతము, నీ భావోద్రేకాలు నాకు సంబంధము, నీ కుటుంబమును నేను పొందుకున్నాను, నీ పరిచర్య నా పరిచర్య, నీ కుటుంబము నా కుటుంబము. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీవు నా వారు, మీరు నా వారు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని స్వాధీనపరుచుతున్నాడు, మిమ్మల్ని తీసుకుంటున్నాడు, మిమ్మల్ని స్వాధీనపరుచుకుంటున్నాడు. మీరు ఎక్కడున్నా కానీ పరిశుద్ధాత్ముడు ఆ శరీరాన్ని స్వాధీనపరుచుకుంటున్నాడు, నీ మందిరాన్ని నింపుచున్నాడు. ఆ మందిరాన్ని దేవుని మహిమ ఏ విధంగా కప్పిగి ఉంటుందో సొలొమోను మందిరాన్ని, ఆ విధంగానే ఆ మందిరాన్ని దేవుడు నింపుచున్నాడు. ఆ మందిరాన్ని, నీ మందిరాన్ని, తన మందిరాన్ని నింపుచున్నాడు. ఇంకా అన్య భాషలో ఇంకెంతమంది అయితే మాట్లాడట్లేదు. దేవుడు నీ నాలుకను ముడుతున్నాడు. ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు. నూతన భాష నీ నోట్లో నుంచి ప్రవహిస్తుంది. న్యూ కొత్త భాషలు, ప్రతి ఒక్కరు కొత్త భాషలు. మీ నాలుక తెరవండి, మీ నాలుక తెరిచి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపడానికి స్వాగతించాడు. ఇంకా ఇంతకు మునుపు మీరు అన్య భాషలో మాట్లాడుతున్నట్లయితే పరిశుద్ధాత్ముడు ఈరోజు మీ నాలుకను స్వాధీనపరుచుకుంటున్నాడు, మీ నాలుకను తాకుతున్నాడు. దేవుని అగ్ని ఆ నాలుకను తాకుతుంది, నీ నాలుకను స్వాధీనపరుచుకుంటుంది, నాలుకను తాకుతుంది. రేబా లాబా శాంతా రాబా సేతే రేకెటే రే బహోలో దూరుక సేకెటే రేకెటా బా కటా అందోనో మోకంటో రాబా బాబా బాబా బా సే రారేందరే షారారేందరే మనం బ్రాగస్కెనేందరే రే బాబా సే మనందురో రోసనందర కెటేరే బారా 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 బాతోరో. ఓ మీ కనులు పరిశుద్ధాత్మతో నింపబడుచున్నవి. పరిశుద్ధాత్ముడు మీ కనులను స్వాధీనపరుచుకుంటున్నాడు, నీ చేతులను నింపుచున్నాడు, నీ శరీరాన్ని నింపుచున్నాడు, పూర్తి శరీరాన్ని నింపుచున్నాడు. నీ శరీరం పాపము కొరకు కాదు, నీ శరీరం ఆ వ్యక్తి కొరకు కాదు, నీ శరీరము పరిశుద్ధాత్మ కొరకు. నీ శరీరాన్ని ఇంకా ఏదైతే పట్టుకొని ఉందో, నీ శరీరాన్ని ఇంకేదో పవిత్రపరుస్తున్నదో, ఇప్పుడే దేవుని దహించు అగ్ని నీ శరీరాన్ని తాకుచున్నది. ప్రతి బంధకాలను విడగొడుతున్నది, ప్రతి వ్యసనాలను విడగొడుతున్నది. ఏదైతే నిన్ను దేవుని వేరుపరుస్తున్నదో దాన్ని దహించి వేస్తున్నది. రేబాలో దోరకాంట రజ్జలరొందురు మమ రనాంద్రా రేబాబా. ఓ పరిశుద్ధాత్ముడు నీ పరిచర్య వేగాన్ని పెంచుతున్నాడు, నీ పరిచర్య వేగము పెరగబోతుంది. ఇంకే ఆటంకాలు లేవు. నువ్వు సహవాసము కలిగి ఉంటుండగా, పరిశుద్ధాత్మని ఇంకా లోతుగా తెలుసుకుంటుండగా మీరు చూడబోతున్నారు. మీ పరిచర్యలో వేగాన్ని మీరు చూడబోతున్నారు, అది పెరగడం మీరు చూస్తున్నారు. 1000 రెట్లు మీరు ఆలోచించిన వాటికంటే, మీరు ఊహించిన వాటికంటే కూడా మీరు పరిశుద్ధాత్మనితో కలిసి ఎగరబోతున్నారు, పరిశుద్ధాత్మతో కలిసి ఎగరబోతున్నారు. రే బాతో రోజలాగేతే రే మేమలో దోరో సెలెరేదే Mamradra zendre bazondro namandra gada hado zele
సహోదరులారా, మీ భావోద్రేకాలు స్వతంత్రం అవుతున్నాయి. పరిశుద్ధాత్మకు సహకరించండి మీలో నుంచి ప్రవహించడానికి. అందరూ సహోదరులు అందరూ కూడా మీ ఆత్మను విడుదల చేయండి, ఆత్మను విడుదల చేయండి. మీ నోరు తెరిచి ప్రార్థించండి, పరిశుద్ధాత్మను అడగండి. భావోద్రేకాలను విడుదల చేయనేసి అడుగుదాము. మీరు అరవగలిగితే అరుస్తాము, అరిచి గణ్య భాషలో ప్రార్థన చేద్దాము. పరిశుద్ధాత్ముడిని కదలనిద్దాము, పరిశుద్ధాత్ముడు స్వతంత్రంగా కలగనిద్దాము. పరిశుద్ధాత్ముడు మీ భావోద్రేకాలు స్వతంత్రంగా వెళ్ళనికి ప్రవహించడానికి మనం సహకరిద్దాము. రే బాబా, స్వాతంత్రం 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 స్వాతంత్రం. మిమ్మల్ని మీరు స్వాధీనపరచుకోకండి. మీ శరీరములను పూర్తి స్వాధీనంలో యేసు నామములో స్వాధీనపరచబడు ఆత్మలో వశపరచులు అయిపోదురాక. లదరా లరదరా లరదరే జననందరే మెనెంతోరో కంటారా రబాతిరే జమమమమమ మాలలలలలలల జే రేకే టెరే రే. స్వాతంత్రం 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 స్వతంత్రత. రే 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 రే. పరిశుద్ధాత్మని స్వతంత్రత. పరిశుద్ధాత్ముడు మీ చేతిని తాకుతున్నాడు. మీ చేతిలో చేతి వేసి నిన్ను ఇంకొక స్వతంత్రత పరిమాణంలోనికి, పరిమితిలోనికి నేను తీసుకెళ్తున్నాడు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు అయ్యా. నా ప్రజలను గుండాను ప్రవహించాలనుకుంటున్నాడు అయ్యా, నీ ప్రజలలో నుంచి ప్రవహించాలనుకుంటున్నాడు ప్రభా. అయ్యా, వారిని ఏదైతే ఆటంకపరుస్తుందో యేసు నామములో విరిగిపోవును గాక. రే బాబా 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 రే మలబహాసి అంటారా. అవసరం లేని ప్రతి బంధాన్ని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఇప్పుడే, విడగొట్టు. నేను చెప్తున్నా సహోదరులారా, ఒక్క స్టెప్ నువ్వు చేసినైతే, ఒక్క అడుగు నువ్వు దాంట్లో వేస్తే పరిశుద్ధాత్ముల్లో ఇంకా నువ్వు వేగంగా ముందుకు వెళ్ళకుండా ఆపివేస్తున్నటువంటి స్థలం అది. పరిశుద్ధాత్మునికి సహాయం చేయడానికి ఆశపడుతున్నాడు. భయపడకు. అయ్యో నేను ఇది చేస్తే ఏం జరుగుతుంది, ఇది బహిరంగపరచబడితే నా పరిచర్యకి ఏమవుతుంది, పర్వాలేదండి. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు అది నా చేతిలోకి ఇవ్వండి, నేను దాన్ని చూసుకుంటాను. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ఆ అవసరం లేనటువంటి ఆ బంధాన్ని విరగొడదాము. ఒక నిర్ణయం తీసుకుందాము. ఏదైతే నీ పరిచర్యను చంపాలని చూస్తుందో, ఏదైతే పరిచర్యను త్రోసివేయాలని చూస్తుందో, నీ జీవితాన్ని పడివేయాలని చూస్తున్నదో ఆ బంధము, ఆ సంబంధాన్ని మనం పరిశుద్ధాత్మని చేతిలోకి అప్పగిస్తాము. దేవా వీరికి పరిచర్య చేయండి, పరిశుద్ధాత్ముడా వీరికి పరిచర్య మీరు సహాయం చేయండి దేవా. వినండి దయచేసి వినండి. మౌనంగా ఉందాము ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాము. ఆయన్ని చూడండి, ఆయన ఒక వ్యక్తిగా చూడండి. నీ పక్కన నించుని నీ చేతులు పట్టుకొని ఉన్నాడు. నిన్ను చూస్తూ ఆయన అంటున్నాడు, నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నన్ను నువ్వు స్నేహితునిగా తీసుకుంటావా? నన్ను ఒక స్నేహితునిగా చూస్తావా? నన్ను ఒక వ్యక్తిగా నువ్వు చూస్తావా? నాతో సహవాసము చేస్తావా? నాతో పాటు కూర్చొని మాట్లాడతావా? ఇద్దరము కలిసి మాట్లాడతావా? నువ్వు ఒక నిర్ణయం తీసుకో. పరిశుద్ధాత్ముడా నేను చేస్తాను ఇప్పుడే. పరిశుద్ధాత్ముడు ఎంతగా వాంఛ కలిగి ఉన్నాడు మీ కొరకు, దాన్ని అనుభవించండి. అవును, ఆయన పని చేస్తున్నాడు, చాలా విషయాలు చేస్తున్నాడు ఇక్కడ. ఆయన్ని మీరు అనుభవించండి, ఒక వ్యక్తిగా ఆయనను అనుభవించండి. నీ పక్క నించొని ఉన్నాడు, నీ సహవాసము కొరకు ఆయన ఆశ కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడా మేము ఇక్కడ ఉన్నాము,
నీతో సహవాసము కలిగి ఉండడానికి, లోతైన సంబంధము కలిగి ఉండడానికి పరిశుద్ధాత్ముడా ఈరోజు మా సహోదరులు సహోదరుని స్వతంత్రపరుస్తున్నందుకు వందనాలు. వారి భావోద్రేకాలు మీ చేతిలో ఉన్నాయి. మీరు స్వాధీనపరచుకోండి, వారిని స్వస్థపరచండి, వారిని విడిపించండి. మీరు గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయండి. ఈ దినమంతా కూడా నాయన మీరు అది చేయబోతున్నందుకై వందనాలు అయ్యా. వీరందరినీ నీ చేతులకు నేను అప్పగిస్తున్నాను తండ్రి. మీరు స్వాధీనపరచుకోండి, వారిని స్వాధీనపరచుకోండి.